నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలుగు ముంగిట్లో పెద్ద పండుగ వచ్చేసింది. ఇంకా పెద్ద పండుగ అంటే ఇంకా సంబరాలు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఈ నెలంతా కూడా ఒక ఆనందకరమైన వాతావరణం, ఒక సంతోషకరమైన వాతావరణం, కుటుంబాలతోటి జరుపుకునే సంక్రాంతి పండుగ. ఇక సంక్రాంతి వచ్చేసరికల్లా వినోదానికి ఏమీ కొరవ ఉండదు. ఇక ముఖ్యంగా సంక్రాంతి రాబోతుంది అనేసరికల్లా నవంబరు డిసెంబర్ నుంచే మొదలైపోతుంటుంది. రే సంక్రాంతికి మనోడి సినిమా వస్తున్నది, రే సంక్రాంతికి మనోడి సినిమా వస్తుందా రాదా, వస్తే ఎవడు సినిమా వస్తుంది. ఒక పెద్ద అగ్రహీరోలు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారంటే మనవాడు కొడతాడా వాడు కొడతాడా, ఇదే కోడిపందాల అంశం ఉంటుంది కదా. అలాగే సినిమాల్లో కూడా ఒక ఫైట్. అసలు పెద్ద పండుగ సినిమా పేరు ఎత్తేసరికల్లా ఒక సినిమా గుర్తుకొస్తుందండి. ఎందుకంటే ఎప్పటికీ ఎవరో మర్చిపోలేదు. ఇంకా అక్కడి నుంచే నిజమైన పండగ వచ్చిందా అన్నంత ఊపు వచ్చిన సినిమా సమరసింహారెడ్డి. అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలకృష్ణ గారిని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టిన సినిమా. మరి ఆ సినిమా గురించి ఇప్పుడెందుకు ప్రస్తావన చేస్తున్నాం అంటే, ఒక మెగా డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బి గోపాల్ గారు దానికి దర్శకత్వం వహించారు. మరి అలాంటి వ్యక్తితో ఈనాటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆయనతో కూడా కొన్ని ముచ్చట్లు చేయాలి కాబట్టి ఎక్స్క్లూజివ్గా మన 99 స్టూడియోకే బి గోపాల్ గారిని తీసుకొచ్చాం. గోపాల్ గారు నమస్కారం. నమస్తే. సంక్రాంతి వచ్చేస్తున్నది. సో ఎలా అనిపిస్తుంటుంది సార్ ఈ నూతన సంవత్సరం మొదలైన దగ్గర నుంచి కూడా? సంక్రాంతి అంటే అందరికీ చాలా సంతోషం, పెద్ద పండగ. విలేజ్లో గొబ్బెమ్మలు, హరిదాసులు, భోగి, కనుమ, సంక్రాంతి, అట్లా చాలా ఇష్టం, అందరికీ ఇష్టమైన పండగ. అందరూ ఆనందంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. అవును సార్. మీ బాల్యంలో ఎలా ఉండేది? బాల్యంలో బాగా ఫ్రెండ్స్ అందరూ కలవటం, ఆ భోగి మంట వేసుకోవటం అనేది అప్పట్లో స్పెషల్. అవును. మా పెద్ద అమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ వీళ్ళు ఆ గొబ్బెమ్మలు ముగ్గులు వేస్తా గొబ్బెమ్మలు పెడతా ఉంటే అది చూడటం చాలా ఇష్టం. అట్లా ఆ భోగి మంటలో కూడా వేడి నీళ్ళు పెట్టుకోవడం పల్లెటూరులో, నీళ్లు తీసుకెళ్ళి వేడి నీళ్ళు అవును కాసి స్నానం చేయటం అట్లా. సార్ ఇప్పుడు ఆ కల్చర్ లేదు కదా, కంప్లీట్గా చేంజ్ అయింది కదండి. మ్యాక్సిమం చేంజ్ అయింది. బట్ ఇప్పటికి కూడా మనం బాగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, సిటీలో ఉన్న అబ్రాడ్లో ఉన్న వాళ్ళు చాలా ఇష్టంగా మెయిన్గా సంక్రాంతికి కరెక్ట్గా విలేజెస్కి రావటం, విలేజెస్లో గడపటం, ఆ చుట్టాలు, ఫ్రెండ్స్ వాళ్ళందరితో కూడా గడపటం చాలా ఇష్టపడి, అసలు హైవేల్లో ట్రాఫిక్ జామ్ అవటం అనేది చూస్తున్నాం. ఆ కల్చర్ ఇంకా ఉంది. అందరూ బాగా ఇష్టంగా విలేజెస్కి వెళ్తున్నారు. బాగా పండగ అంటే పల్లెబాట పట్టేవలసింది. పల్లెబాట కరెక్ట్ బాగా చెప్పారు. ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే. సార్ మీకేమన్నా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉన్నదా ఇందులో? పండగ టైంలో మర్చిపోలేంది, మీకు బాగా గుర్తున్నది బాల్యం టైంలో, డైరెక్టర్ అయిన తర్వాత కదా, తర్వాత మాట్లాడదాం. అప్పుడు టైంలో ఏమైనా మంచి మెమరీ అంటే విలేజ్లో గడపటం, తర్వాత పండగ ఒక్కోసారి మా విలేజ్లో, ఇంకొకసారి మా తాతగారు మా అమ్మ వాళ్ళ విలేజ్కి అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు. తర్వాత మా అత్త, మేనత్త కౌటూరుపాలెం, ఆమె తీసుకెళ్ళి వాళ్ళు అదే అన్నీ మంచి మంచి పిండి వంటలు అన్నీ పెట్టడం, షడ్రుచులు అట్లా తీసుకెళ్ళటం. మా విలేజ్లో అయితే ఫ్రెండ్స్ అందరూ కలిసి, మాకు ముసీ నది అని ఉంది. ఓకే, ముసీ నది, అక్కడికి వెళ్ళి స్నానం అక్కడ చేసి వచ్చేవాళ్ళం. అంటే పెద్ద గట్టు ఉండేది, గట్టు మీద నుంచి దూకితే రివర్లోకి, అట్లా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి ఆ గట్టు మీద నుంచి నీళ్ళల్లో ముసీ నదిలో ఈతలు కొట్టడం. అది మా విలేజ్లో అది మాకు బాగా మెమరబుల్. పండక్కి కానీ ఫ్రెండ్స్ అందరం ముసీ నది వెళ్తుంటారు సార్. ఇప్పటికీ మీ విలేజ్ ఎవరైనా ఉన్నారా? వెళ్తున్నా. లేరు, అమ్మ నాన్న లేరు. రిలేషన్స్ ఉన్నారు. మా అత్తవాళ్ళు ఉన్నారు, మా చుట్టుపక్కల చుట్టాలు అందరూ. ఏమనిపిస్తుంటారు సార్ ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆనాటి ఆ జ్ఞాపకాలు? వెళ్తే మామూలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది. మా పెంకుటిల్లు అప్పుడు పెంకుటిల్లు, మా పెంకుటిల్లు అయినా చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అప్పట్లో మండువాళ్ళు ఓగిళ్ళు అని అవి చాలా బాగుంది బాగా. పెంకుటిల్లు, మా అమ్మ నాన్న, మా తాతగారు, మా ఆయనమ్మ, మా అత్తలు అందరూ ఎంత ఆప్యాయంగా ఉండేవాళ్ళు. అవును. వెళ్తే ఇప్పుడు ఎంత బాగా అన్నీ గుర్తొస్తాడు. మా ఫ్రెండ్స్, మా నాన్నగారి ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆప్యాయంగా అల్లుడు అని పిలవటం, ఆ పలకరింపులు కూడా భలే ఉండేది.
సార్ అప్పట్లో సినిమాలు అవి చూసేవారు? పండగ వచ్చేసరికి ఖచ్చితంగా సినిమా ఉండాలి కదా ఆ రోజుల్లో. పల్లెటూరు ఆ దగ్గరలో ఉన్న సినిమా థియేటర్లు ఎక్కడైతే అక్కడికి వెళ్ళి చూడాల్సిందే కదా. బాగా బాగా సైకిల్ ఉండేది నాకు. 8th క్లాస్లో సైకిల్ కొనిపెట్టారు మా నాన్న. ఎలిమెంటరీ స్కూల్ మా ఊరు, హై స్కూల్ వచ్చేటప్పటికి కారు మంచి. మా విలేజ్ నుంచి 2.5 మైళ్ళు నడిచెళ్ళి మళ్ళా స్కూల్ అయిన తర్వాత 2.5 మైల్స్ నడిచి వచ్చేవాడు. 8th క్లాస్లో సైకిల్ కొనిపెట్టారు మా నాన్నగారు. హంబర్ సైకిల్, హంబర్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ హంబర్ సైకిల్. ఆ రోజు మా నాన్నగారు ఆ సైకిల్ కొనిపెడితే ఎంత ఆనందమో. 5 రూపీస్ ఇచ్చేవాళ్ళు. 5 రూపీస్ ఇస్తే ఫ్రెండ్స్ అందరం కలిసి సైకిల్ వేసుకొని ఒంగోలు వెళ్ళేవాళ్ళం. ఒంగోలు వెళ్తే అన్నీ రామారావు గారి సినిమాలే. వేరే చూసేవారు కదా ఆ థియేటర్లో అలా ఉండేది. అన్నీ రామారావు గారి వెళ్ళేవాళ్ళం. మార్నింగ్ షో వెళ్ళగానే కొచ్చిన్ కేఫ్ అని ఉండేది, అక్కడ ఇడ్లీ సాంబార్ 2 ఇడ్లీ సాంబార్ మాత్రం ఎక్కువ ప్లేట్లు వస్తూ ఉండేది. ఓకే. అట్లా నేల టికెట్ 30 పైసలు 35 పైసలు నేల టికెట్ కొనుక్కొని 4 సినిమాలు చూడటం. 4 సినిమాలు అయిన తర్వాత అక్కడ నుంచి అసలు ఈలలో గోల అంతా. అసలు నేలలో కూర్చుండి సినిమా చూస్తే ఆ కిక్కే వేరు కదా. కిక్కే వేరు. ఏదో అంటారు కానీ ఇప్పుడు ఇవన్నీ మల్టీప్లెక్స్లు ఎక్కడెక్కడ ఉండి కానీ అక్కడ దగ్గర నుంచే చూడాలి విజిల్స్ చేసుకుంటా. సినిమా ప్రేక్షకులు అంటే అది ఆ నేల టికెట్లో కూర్చొని, ఒక్కోసారి నేల టికెట్లో కొనుక్కున్న తర్వాత ఆ నేల టికెట్ లేకపోతే స్క్రీన్ ముందు కూర్చొని చూసేవాళ్ళం. అసలు నిజంగానే మీరు అన్నట్టు ఆ కిక్కే వేరు. రామారావు గారి సినిమాలు అందుట్లో ఆయన గుర్రం మీద వస్తూ ఉంటే కళ్ళం బట్టి ఇట్లా చెమట ఇట్లా చేస్తూ ఉంటే ఈ క్లాప్స్. మీ ఇన్స్పిరేషన్ అదేనండి? ఎప్పుడన్నా మనం చెయ్యాలరా అప్పుడు డైరెక్టర్ అంటే అంత పెద్ద తెలియదు కదా, హీరోయే తెలుసు. ఏమీ తెలియదు. సినిమా షూటింగ్, సినిమా కెమెరా, లైట్లు ఉంటాయి, ఇలా ఉంటాయి, అది కూడా తెలియదు. సినిమా చూడటం, ఆనందపడటం ఇష్టం. అవును. ఇంకోటి ఏంటంటే అప్పుడు మీకనే కాదు సార్, దర్శకులు అన్నది పెద్దగా ఎవరికి తెలిసేది కదా అప్పట్లో. మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు ఎవరికి తెలియదు. ఎన్టీఓడు అన్నారు, అంతే. కిట్టిగాడు, శోభన్ బాబు గారు, అంతే. సోగ్గాడు, అంతే కదా. మా విలేజ్లో వ్యవసాయం పొలానికి వెళ్తే ఎరా ఎన్టీఓడు సినిమా వచ్చిందంటే చూసావా, నాగ్గాడి సినిమా వచ్చిందంటే చూసావా, అది వాళ్ళ ప్రేమ. రామారావు గారు, నాగేశ్వరరావు గారు కాదు, వాళ్ళకి అంత అభిమానం. ఓన్ చేసుకున్నారు, ఇంకా ఓన్ చేసుకొని వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చినది. ఇలాగే పిలిచేవాళ్ళు. అవును, ఆ రోజుల్లో ఎన్టీఓడు ఆయన అట్లా. అంటే ఇక ఆ సినిమా అంటే థియేటర్ తప్పితే ఇంక వేరే లేదు కదా. అవును, ఆ థియేటర్లో చూస్తేనే ఆ తృప్తి. అలా ఉండేది. అందరం 4 సినిమాలు చూడటం. సెకండ్ షో అయిన తర్వాత అందరం సైకిళ్ళు వేసుకొని ఈత ముక్కల మన్నూరు అని ఉండేది, సముద్ర స్నానానికి వెళ్ళేవాడు. ఓ, అక్కడ వెళ్ళి పడుకొని మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో చూసి మళ్ళీ సముద్రానికి వెళ్ళి అక్కడ పడుకొని ఎక్కడో అరుగుల మీద పడుకునేవాళ్ళం. సముద్ర స్నానాలు చేసి మళ్ళీ నెక్స్ట్ డే తిరిగి వస్తున్నప్పుడు ఆ సైకిల్ మీద రాత్రి మనం వచ్చిన రోడ్డు ఇదేనా అనిపించేది. అంటే ఎలా వచ్చేవి ఈ రోడ్లు, గుంటలు, ఇంత రాళ్ళు, ఏదన్నా అయితే పడిపోవటమే. అయినా సరే హ్యాపీగా వెళ్ళామో, హ్యాపీగా వచ్చేవాడు. తెలిసేది కాదు, నైట్ తెలిసేది కదా రోడ్డు అట్లా అని. ఆ 5 రూపాయల్లో ఇన్ని చేయగా ఇంకా డబ్బులు మిగిలేదు మాకు. అట్లా పంపించేవాడు. 30 పైసలు ఇంకా థియేటర్. మధ్యాహ్నం ఎక్కడో దగ్గర తినడమే. అప్పట్లో బయట తినడం కూడా చాలా అరుదు కదండి. హోటల్ గట్టే ఎక్కడ ఉండేది కాదు, ఎక్కడో ఉండేదేమో 1-2. ఇంకా ఎంత ఇష్టం అంటే సినిమా నాకు, కార్మెంట్స్ హై స్కూల్లో చదువుకుంటున్నాం, ట్యూషన్, నైట్ ట్యూషన్ అయిన తర్వాత 10:30కో ఏమో టంగుటూరులో మా రైల్వే గేట్ పక్కన ఒక థియేటర్ ఉండేది, ఒకే థియేటర్ ఉండేది. ఆ సినిమాకి కార్మంచి నుంచి 5 మైల్స్ 6 మైల్స్ నడుచుకుంటా వెళ్ళి సెకండ్ షో చూసి మళ్ళా తిరిగి మా ఊరు రావాలి. ఎన్ని గంటలు పట్టేది నడక ఎంత? 1 అవర్ బట్టి 1 అవర్. అందుట్లో అక్కడ కూడా మా కార్మంచి నుంచి కూడా మూసీ దాటి జామ తోటలో నుంచి జయవరం వెళ్ళి టంగుటూరు వెళ్ళేవాడు. తిరిగి వచ్చేటప్పుడు బస్సు వస్తూ ఉంది, మా ఊరు వెళ్తున్నాం, నడిచి వెళ్ళాలని ప్రిపేర్ అయిపోయాం. ఓకే, నడిచి వెళ్తా ఉంటే బస్సు వచ్చింది, ఆపాము, ఎక్కించుకుంటా ఉన్నారు. వాళ్ళు 6 ఎంతో అడిగారు. వాళ్ళు ₹1 ఎంత అడిగితే మా దగ్గర పావలను ఇంకా తక్కువ ఉంది, మా దగ్గర ఇదే ఉంది, ఇంతకంటే ఇచ్చుకోలేము అని అంటే, నో ఒక్కొక్కసారి ఎక్కించుకునేవాళ్ళు, వాళ్ళు అప్పుడు ఎక్కించుకోవాలా. బస్సు వెళ్ళిపోయింది, నడుచుకుంటూ హ్యాపీగా మా ఊరు వచ్చేసాం. సార్ మరి నైట్ షోలు అవి చూసినప్పుడు ఇంట్లో ఎలాగ చెప్పేవారా? చెప్పేయాలి. ఏమనేవారు కదా? ఏమనేవాళ్ళు.
అంటే వాళ్ళకి కూడా అర్థమైపోయినట్టున్నది ఈ మనిషి కాదు ఇక్కడ, మన దగ్గర ఉండే మనిషి కాదు, ఎక్కడ ఉంటాడు. ఆ? మీ నాన్నగారికి ఇష్టం అండి సినిమాలు? నేను చూసిన సినిమా కూడా దొరికితే దొంగలు, టంగుటూరు వెళ్ళి రామారావు గారు, జమున్ గారు. అంత గుర్తుంది మీకు? అన్ని సంవత్సరాల క్రితంది. అది కింద ఇసుక ఫుల్, నా టికెట్ కొనుక్కొని ఆ ఇసుకలో కూర్చొని సినిమా చూసి తిరిగి వచ్చేసాం. మా నాన్నగారికి కూడా ఇష్టమే, తక్కువ ఆయన సినిమాలు చూడటం మా నాన్నగారు. ఓకే, ఆయన తక్కువ చూడడం కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు బాగా. ఓకే. మదర్కండి? అమ్మకి తక్కువే, ఆమె కూడా సినిమాలు. మరి మీకు ఎలా వచ్చింది ఈ సినిమా పిచ్చి? ఇలా చూడాలి, ఇంక రాత్రి లేదు పగలు లేదు, రోజుకి 4 సినిమాలు. ఫ్రెండ్స్ ఏది ఇది ప్రతి అప్పుడు కాదు, 4 సినిమాలు 5 రూపాయలు ఇచ్చి పంపటం, సంవత్సరానికి 2 టైమ్సే. ఓకే, హాలిడేస్ అప్పుడు 5 రూపీస్ సైకిల్, మళ్ళా ఒంగోలు ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇంకా అప్పుడే చూసేయాలి ఎన్ని సినిమాలు ఉంటాయి ఆ టైంలో వచ్చే సినిమాలన్నీ కూడా. మళ్ళీ సినిమాలు లేదు, మా ఊర్లో టూరింగ్ ట్యాక్స్ కూడా లేదు. తర్వాత ఎప్పుడో పెట్టారు. ఓకే, అప్పుడు మీరు ఉన్నారా మీ ఊర్లో టూరింగ్ ట్యాక్స్ పెట్టడానికి? నాన్నగారు ఏం చేసేవారండి? మెయిన్గా మా తాతగారికి వ్యవసాయం. ఓకే, వ్యవసాయం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా తాతగారికి చాలా పెద్ద పేరు, కోటయ్య గారు అని. ఆయన పైన షర్ట్ వేసుకునేవాళ్ళు కాదు, ఈ కండవాని ఇట్లా తిప్పి అది ఒక చెంగులాగా వేసేవాళ్ళు. ఆయన వ్యవసాయం చేయటంలో బాగా పేరు చెప్పేవాళ్ళు. కొండరేయటం అంటారు నాగలతో, ఆ లైన్ స్ట్రైట్గా. అంత పెద్ద పేరు, చాలా పెద్ద మనిషి ఆయన, చాలా పెద్ద మనిషి మా తాతగారు. చాలా గౌరవం మన తాతగారు అంటే, కోటయ్య గారు. ఓకే, ఆయనకి మా నాన్నగారు ఆయన వ్యవసాయం చేయటం అది కాదు కానీ ఫ్రెండ్స్ బాగా ఇష్టం. ఓకే, ఫ్రెండ్స్ వచ్చి వెంకటేశ్వర్లు మా నాన్నగారి పేరు, వెంకటేశ్వర్లు ఒంగోలు వెళ్దామా అంటే రెడీ, టంగుటూరు వెళ్దామా రెడీ. ఎలా వెళ్ళేవారు సార్ అప్పట్లో? అందరూ సైకిలేనా? నడిచే. ఒంగోలు అయితే బస్సు ఉండేదా? బస్సు. మా ఊరికి ముందు బస్సు లేదు, ఆ ఊరు నుంచి ఒక 1.5-2 కిలోమీటర్స్ నడిచి వెళ్తే బస్సు వస్తుంది. అక్కడ బస్సు ఎక్కి ఒంగోలు వెళ్ళాలి, అక్కడ బస్సు ఎక్కి టంగుటూరు వెళ్ళాలి. అదే బస్సే. అంటే సినీ అదేం లేదు మీకు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, అస్సలు లేదు. వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళని చూసి మీరు కూడా చూడడం, లేదా మీ బ్రదర్స్ ఎవరైనా చూడడం, చాలా మందిలో ఇలా ఉంటుంటుంది, ఇలా చేసేవాడిని. అంటే మీకు అదేం లేదు, అనుకోకుండానే అదొక రకమైన ఇష్టం ఏర్పడిందా? అంతే. ఎక్కడ సరే ఎక్కడ బీజం పడి ఉంటుంది మీకు? అంటే మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు సినిమాల్లో డైరెక్టర్ అనుకున్నారా లేకపోతే యాక్టర్ కన్నా అనుకున్నారా గోపాల్ గారు? అస్సలు యాక్టింగ్ అనేది లేదు. ఎందుకంటే నా పర్సనాలిటీ ఏంటో నాకు తెలుసు, నా ఫేస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సినిమా అంటే చాలా అందంగా ఉండాలి, ఆర్టిస్టులు కానీ హీరో కానీ. మనకి ఆ క్వాలిటీ లేదు. ఎప్పుడు నేను బిగినింగ్లో సరదాగా నాటకం మా ఊర్లో వేసేవాడిని, కాలేజీలో కూడా. ఏ ఏజ్లో సార్ అది? ఆల్మోస్ట్ 16-17 10th ఇంటర్ స్టేజ్లో. మా విలేజ్లో సరదాగా అందరూ వేసేవాళ్ళు, మేము కూడా వాళ్ళతో పాటు రిక్వెస్ట్ చేస్తే ఇది ఇచ్చేవాళ్ళు. అలాగే కాలేజీలో కూడా, మా ఒంగోలు శర్మ కాలేజీలో కూడా డ్రామాలు వేసాం. తర్వాత గుంటూరు ట్యూటర్లో శాంతా ట్యూటర్లో కాలేజ్ చదువుకున్నప్పుడు 3 ఇంటర్ ట్యూటోరియల్ కాలేజ్ నుంచి కాంపిటీషన్ పెడితే అందుట్లో నాకు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఆర్టిస్ట్. అంటే డైరెక్షన్ ఎందుకు వచ్చింది మీకు? నాటకాలు వేసేటప్పుడు ఏంటి మామూలు యాక్టింగ్ చేసేవారా? సరదాగా అందరూ మా ఊర్లో విలేజ్లో ఉన్న పెద్దవాళ్ళు వేసేవాళ్ళు, వాళ్ళని చూసి మనం కూడా చేద్దామని, అంతే. మీరు డైరెక్షన్ చేసేవారు అప్పుడు? మోహన్ రావు గారు ఒక ఆయన ఉండేవాడు మా విలేజ్లో. దాన్ని అబ్జర్వ్ చేసేవారా? పోనీ అప్పుడప్పుడు రిహార్సల్ చూడటానికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు, తలుపేసేవాళ్ళు. బతంలాడి పెద్దోళ్ళతో చెప్పించుకుంటే లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేయటం. మోహన్ రావు గారని ఆయన చాలా అందంగా ఉంటాడు, చాలా బాగుంటాడు, ఆయన బాగా డైరెక్ట్ చేసేవాడు. అట్లా సుబ్బయ్య గారని, కోటేశ్వరరావు అని వాళ్ళు యాక్ట్ చేసేవాళ్ళు. ఓకే, అంటే బీజం అక్కడే పడింది అంటారా మీకు? అప్పటికి కూడా అసలు ఏమీ లేదు. ఓకే, అస్సలు సినిమా మద్రాసు వెళ్దాం లేదు, అందరూ వేస్తున్నారు, మనం కూడా సరదా. ఓకే, కాకుమాన్ శ్రీరాముడు తను వాళ్ళందరూ బాగా చేసేవాళ్ళు, పాడేవాళ్ళు. మేము అట్లా సరదాగా వేసేవాళ్ళం. అట్లా ఇక కాలేజీలో జాయిన్ అయిపోయా. జాయిన్ అయిన తర్వాత కూడా కాలేజీలో కూడా నాటికలు వేయటమే తప్ప చదవటం పోయింది.
మా నాన్నగారు ఎంబీబీఎస్ అవ్వాలరా, నువ్వు డాక్టర్ అయితే నీ ఫ్యూచర్ మారిపోద్ది అన్నీ చెప్పడం బిగినింగ్ చెప్పాడు. కానీ అంతవరకు వింటాం అది ఓకే. అవును. ఆయన జాయిన్ అయ్యి చేసి కొన్ని రోజులు గడిచే కొంది ఫ్రెండ్స్, క్లాస్కి వెళ్ళటం, హాజరేసుకోవటం, క్యాంటీన్లు, ఫ్రెండ్స్, గేమ్స్, నాటికలు ఇవి ఎక్కువైపోయినాయి. చదవటం అస్సలు టోటల్గా పోయింది. 2 years వరకు గుడ్ స్టూడెంట్ అయినా మీరు? ఎస్ఎల్సి వరకు గుడ్ స్టూడెంట్. ఓకే. ఇంగ్లీషు, సోషలు, తెలుగు వీటిల్లో బాగానే 70 మార్క్స్ అలా వచ్చేది 100కి. మ్యాథ్స్, సైన్స్లో మాత్రం పూర్. హిందీలో అయితే మరీ పూర్. ఇక బట్టి ముక్కును బట్టి రాయేసి వచ్చినట్టుగా 30, 35 అట్లాంటి మార్క్స్, పాస్ మార్కులు అంతే. 2 years అయిన తర్వాత ఏదో యాజిటేషన్ వచ్చింది అప్పుడు. ఓకే. పెద్ద యాజిటేషన్. అప్పుడు ఇక హాలిడేస్ ఇవ్వబోతున్నారు. అందరం కలిసి ఒక రూమ్లో కలిసేవాళ్ళం. ఎవరు రాలేదు. ఆ తాళం తీసుకొని నేను వెళ్ళి చాప మీద పడుకున్నా. ఇట్లా అంటే నా లైఫ్ అక్కడ మారిపోయిందండి. ఓకే. ఆ చాప మీద పడుకోవటం, ఆ రూమ్లో ఏంటంటే మనం సరిగ్గా చదవట్లేదు, ఎట్లా ఏం చేయాలి. డెఫినెట్గా పాస్ అవ్వం. ఒకవేళ పాస్ అయినా చిన్న ఉద్యోగం వస్తుంది, లేకపోతే వ్యవసాయం చేసుకోవాలి. అప్పటికప్పుడు వచ్చిందే సార్, చెన్నై వెళ్తే ఎలా ఉంటుంది, ఓకే, చెన్నై వెళ్తే ఎలా ఉంటుంది అని. అది కూడా అసిస్టెంట్ డైరెక్టర్గానే డైరెక్షన్ అనుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ కోసం చదువు ఒకవేళ చదివి జస్ట్ పాస్ అయినా కానీ మంచి జాబ్ రాదు. అవును. ఈ జాబ్ అదే జాబ్ లాగానే అనిపించి అసిస్టెంట్ డైరెక్టర్ అనుకున్నాను. వెళ్ళి మా నాన్నకు చెప్పగానే వెంటనే తీసుకెళ్తారు అన్నాడు. తిడతారనుకున్నా. లేదు నాన్న ఇట్లా చెన్నై వెళ్దాం అనుకుంటున్నాను అసిస్టెంట్, కానీ సరే తీసుకెళ్తాలే అన్నాడు సార్. మేము అనుకున్న 3 రోజులకు బయలుదేరి చెన్నై వెళ్ళిపోయాం సార్. అంటే అక్కడి నుంచి ఆ చాప మీద పడుకున్న దగ్గర నుంచి నా డెస్టినీ మారిపోయింది. ఏదో ఉంది, సమ్ పవర్ ఉంది అక్కడ, ఉంది. అంటే అప్పటికప్పుడేనండి, ఏదో ప్రిపేర్ అయ్యి ఆలోచించుకొని వచ్చిన ఆలోచన కూడా కాదు. తర్వాత మా నాన్న ఒప్పుకోవటం, మా నాన్నగారు ఆయన వాళ్ళ ఫ్రెండ్ బాలిన కోటయ్య గారని మా విలేజ్లో ఉంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి. ఆయన ఏం చేసేవారు అక్కడ? వ్యవసాయమే. ఆయన జీవితాలను ఒక సినిమాకి వెంకోపరావు గారని భీమ్సింగ్ గారి స్టూడియో ఉంది, న్యూటన్ స్టూడియో. ఆ స్టూడియోలో మేనేజర్ ఆయన. అది ఆ సినిమా ఆయన తీశారు, జీవితాలు, వెంకోపరావు గారు. దాంట్లో మా ఊరు కోటయ్య గారు మా నాన్నగారి ఫ్రెండ్ పెట్టుబడి పెట్టారు కొంత. ఓకే. ఆ పరిచయంతో ఆయన ఒక లెటర్ రాసి ఇచ్చారు. నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గరికి వెళ్తే బాగా రిసీవ్ చేసుకున్నారు. మా నాన్నగారు కూడా తెలుసు ఆయనకి. ఓకే. కోటయ్య గారు అంటే చాలా గౌరవం కాబట్టి బాగా రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆ నెక్స్ట్ డే పీసీ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళిపోయారు డైరెక్ట్గా. అప్పుడు టాప్ ఫామ్లో ఉన్నారు పీసీ రెడ్డి గారు. ఇల్లు ఇల్లాలు, మానవుడు దానవుడు, బడిపంతులు, అట్లా పెద్ద పెద్ద సినిమాలు సక్సెస్ఫుల్లో ఉన్నారు. తీసుకెళ్ళగానే రెడ్డి గారు, ఈ అబ్బాయి మాకు కావాల్సినాడు, కొంచెం అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకోవాలంటే సరే పెట్టుకుంటా అన్నాడు. వాళ్ళిద్దరికి బాగా పరిచయం ఉంది. వెంకోపరావు గారు అంటే బాగా గౌరవం. ఇద్దరు నెల్లూరు. ఓకే. అట్లా పీసీ రెడ్డి గారి దగ్గర. ఎంతమంది ఉండేవారు సార్ అప్పట్లో అసిస్టెంట్లు? ఒక సినిమాకి 5 6. అంటే ఆయన దగ్గర మరి అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినప్పుడు, ఆయన మంచి హిట్స్ ఉన్నప్పుడు చాలా మంది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, మీకు ఎలా దొరికింది ఆ ఛాన్స్? 3 బ్యాచ్లు ఉంటాయి. ఒక సినిమా చేస్తే ఒక 4 5, ఇంకో సినిమా చేస్తే అట్లా ఆయన 3 సినిమా, అప్పట్లో 3 4 సినిమాలు చేసేవాళ్ళు, అట్లా పెట్టేవాళ్ళు. నాకేం చెప్పారంటే వెంకోపరావు గారు, ఇప్పుడు జరిగే సినిమాలకి ఆల్రెడీ పెట్టేశాను, ఈ కుర్రాడిని నేను ఎడిటింగ్లో పెడతాను, 6 months తర్వాత నా కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది, దాంట్లో అసిస్టెంట్గా పెట్టుకుంటానని. ఆయన తను డ్రైవ్ చేసుకుంటా ఫియట్ కార్ 3132 ఫియట్ కార్. అప్పట్లో కార్ అంటే అసలు చూడండి నాది ఎట్లా, నా అదృష్టం ఎలా ఉందంటే ఆయన పెట్టుకుంటాను ఒప్పుకోవటమే కాకుండా, రేపు నువ్వు రా నా దగ్గరికి, మళ్ళా నిన్ను ఎడిటింగ్లో జాయిన్ చేస్తానని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని నన్ను వాహిని స్టూడియోకి, మామూలు వాహిని స్టూడియోకి నాలాంటి వాడు వెళ్ళాలంటే లోపల గేట్ మ్యాన్ రానివ్వడం. అలాంటిది ఫస్ట్ టైం ఫియట్ కార్లో వాహిని స్టూడియోకి వెళ్ళి నేరుగా ఆయన తీసుకెళ్ళి కోటగిరి గోపాలరావు గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు వాళ్ళిద్దరి దగ్గర నన్ను అసిస్టెంట్గా పెట్టాడు. ఓకే. ఫస్ట్ నా జాబు ఎడిటింగ్లో అసిస్టెంట్ని. పని ఏంటి, సినిమా చూసి క్యాన్లు వస్తాయి కారులో, ఆ క్యాన్లన్నీ మోసుకుంటూ ఎడిటింగ్ రూమ్లో పెట్టాలి. మళ్ళా ఏదైనా ప్రొజెక్షన్ ఉంటే ఆ క్యాన్లన్నీ తీసుకెళ్ళి కారులో పెట్టడం. తర్వాత మూవీల మీద చూస్తుంటారు, అవన్నీ వైండింగ్ చేయటం, రీల్స్ అట్లా ఆ జాబ్.
తర్వాత చెప్పినట్టు 6 months తర్వాత ఆయన మర్చిపోలేదు. మర్చిపోలా. అప్పట్లో అలా ఉండేది కదండి. అబ్బో, నాకు లైఫ్ ఆయన పిసి రెడ్డి గారు. నాకు నేను ఈరోజు ఇట్లా ఉన్నానంటే ఫస్ట్ కారణం పిసి రెడ్డి గారు. ఆ రోజు ఆయన నో అన్నాడు అనుకో, అవును, ఇంకెవరి దగ్గర తీసుకెళ్తాడో, ఏం జరుగుద్దో, అయిపోయింది, ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు. ఆయన ఒప్పుకోవటం నా అదృష్టం. అన్నీ కలిసి వచ్చినాయి ఆ టైం. అంత పెద్ద డైరెక్టర్ పిసి రెడ్డి గారు. సరే, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో మీరు ఒక 6 months ఉన్నప్పుడు ఏమనిపించలేదా? ఏంటి అసలు నేను ఏం పని చేస్తున్నాను, దేనికి వచ్చాను, ఎందుకుంటున్నాను ఇక్కడ? అంటే సరదాగా ఉంది. మా ఎడిటింగ్ రూమ్కి మేము ఈ పని చేసుకుంటుంటే కొంచెం కష్టంగానే ఉండేది. అంటే ఒక్కోసారి ఫుల్ నైట్స్ మేల్కోవాలి, వాళ్ళందరూ మేల్కుంటారు, వాళ్ళతో పాటు మేము ఉండాలి. అలవాటు లేదు కదా, సడన్గా తెలియకుండా ఆ టేబుల్ పక్కకి ఎక్కడో ఎవరికి తెలియకుండా వెళ్ళి పడుకోవటం, నిద్రపోవటం అలా చేసేవాళ్ళం. ఎవరైనా వచ్చి మళ్ళీ లేపితే లేచి మళ్ళీ పని చేసుకుంటూ ఉంటారు. తర్వాత మా ఎడిటింగ్ రూమ్కి హీరో కృష్ణ గారు వచ్చేవాళ్ళు. కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరి సినిమాలు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు చూసేవాళ్ళం కదా, అదొక అట్రాక్షన్. హీరో కృష్ణ గారిని డైరెక్ట్గా పక్కనే చూడటం, ఏంటయా ఏ ఊరినిది అని కృష్ణ గారు అడగటం, వెళ్ళి నమస్కారం పెడితే అట్లా. కృష్ణ గారు వచ్చేవాళ్ళు, విజయ నిర్మల్ గారు వచ్చేవాళ్ళు. అట్లా చిన్న కొంచెం బాగానే ఉంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ 6 months తర్వాత ఈయన పెట్టేసుకున్నారు. ఓకే, ఆయనే పిలిచారు మిమ్మల్ని. ఏ సినిమా సార్ ఫస్ట్ సినిమా? పెద్దలు మారాలి. ఓకే, పెద్దలు మారాలని కృష్ణ గారును జమున్ గారు, డిఎల్ నారాయణ గారు ప్రొడ్యూసర్. ఓకే, అప్పుడు కృష్ణ గారు పోల్చారా మిమ్మల్ని? ఏంటి నువ్వు వచ్చేసావా అసిస్టెంట్ కింద? లేదు లేదు, అంత ఏం చేసేవారు సార్ స్టార్టింగ్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కింద? ఏం వర్క్ అప్ చెప్పారు? ఫస్ట్ అబ్జర్వేషన్. ఓకే, ఫస్ట్ కొన్ని రోజులు అబ్జర్వ్ చేయటం అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ లైటింగు, హీరో హీరోయిన్లు బాగా చూసుకునేవాళ్ళు. ఫస్ట్ కొన్ని రోజులు అయిన తర్వాత ఎడిటింగ్ రిపోర్ట్ అని ఉంటుంది. ఈ షార్ట్ సీన్ నెంబరు, షార్ట్ నెంబరు, ఏ టేక్ ఓకే, ఏ టేక్ ఎన్జీ, అది రాయటం, తర్వాత క్లాప్ కొట్టడం. కంటిన్యూటీ ఏముండేది కదా అప్పటికి, ఇంకా అంతవరకు తెలియదు ఆ స్టేజ్లో. ఓకే, ఇక కొన్నాళ్ళు పోయిన తర్వాత కంటిన్యూటీ బుక్ ఇచ్చేవాళ్ళు. కరెక్ట్గా కలరు అన్నీ రాయాలి. ఎందుకంటే నాకు ఈ కంటిన్యూటీ ఇవన్నీ నాకు ఎలా ఐడియా ఉన్నదంటే, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నా మొగుడు నాకు సొంతం అని చెప్పి అక్కినేని వినయ్ కుమార్ గారు సీరియల్ ఐడియా ఉందా మీకు? దానికి నేను అనుకోకుండానే ఒక సందర్భంలో వేరే వాళ్ళు ఎవరో పరిచయం చేస్తే నన్ను డైరెక్ట్ అసోసియేట్ డైరెక్టర్ చేసాడు ఆయన. ఏంటంటే కంటిన్యూటీ అంటే అప్పుడు నాకు నాటకాలు ఇవన్నీ సరదా ఉండేది, అందుకే నేను అంటున్నాను. అది అప్పుడు చాలా పెద్దది అని నేను తట్టుకోలేకపోయాను, ఉండలేకపోయాను. 4 గంటలకి 4:30కి కారు వచ్చేది. అవును, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి. మళ్ళీ రాత్రి 11-11:30 దింపేవారు. మన వల్ల కాదేమో అని నేను భయపడి. మీరు అన్నట్టు బిగినింగ్లో ఎందుకురా ఏంటి అది అనిపించింది అన్నారు, బిగినింగ్ అనిపించింది. మీరు అన్నట్టు 4:30 కారు వచ్చేది. అవును అవును, అదే నేను అనుభవించాను. అప్పుడు లేచి చన్నీళ్ళ స్నానం చేసి అప్పుడు వెళ్ళాలి మేము. అంటే షూటింగ్ లేట్గానే స్టార్ట్ అవుద్ది, మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళు. అవును, 2-3 రోజులు అయిన తర్వాత ఏంది ఏమో ఇదిగా ఉంది, ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం ఏంటి, స్నానాలు ఏంటి, ఇట్లా. తర్వాత అలవాటు అయిపోయింది. మీకు ఎప్పుడు అనిపించిందండి మనం డైరెక్టర్ అవ్వాలి, ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలి అనే ఏమో బలమైన కారణం? అస్సలు ఆ టైంలో అసలు డైరెక్టర్ అవ్వాలని ఆలోచనే లేదు నాకు. అసిస్టెంట్ డైరెక్టర్ పిసి రెడ్డి గారి దగ్గర 2-3 ఏళ్ళు చేశాను. అప్పుడు ఎలా ఉండిందంటే, ఒక్క పెద్దల మారాలి అయిపోయిన తర్వాత మళ్ళీ 1 year గ్యాప్. పిసి రెడ్డి గారు వేరే సినిమా, వేరే బ్యాచ్ ఉండేవాళ్ళు. అప్పుడు విలేజ్కి వచ్చేవాడిని, మా నాన్నగారు డబ్బులు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఎంత వచ్చిందండి శాలరీ ఇచ్చేవారు? ఏంటి? డైలీ 100 rupees మంత్లీ. 100 మంత్లీ. డిఎల్ గారు 100 rupees ఇచ్చేవాళ్ళు. ఒక 3 months ఉండేదా షూటింగ్ అప్పట్లో? అంత లేదా? కంటిన్యూస్గా ఉండదు, అప్పుడు అయినా మరి మంత్లీ ఇచ్చేస్తారు కదా, మంత్లీ పేమెంట్. అప్పుడు షూటింగ్ ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. మంత్లీ 100 rupees పక్కాగా ఇచ్చేవాళ్ళు. షూటింగ్ ఉండి భోజనం పెట్టేవాళ్ళు, 10 రూపాయలు బేటా ఇచ్చేవాళ్ళు. 100 అంటే ఎక్కువేనండి అప్పుడు ఆ టైంలో? సరిపోయేది కాదు, మా ఊరు నుంచి ఇంకొక 250 తెప్పించుకునేవాళ్ళం. బాగా ఎంకరేజ్ చేశారు అయితే ఇంట్లో వాళ్ళు. రూమ్ రెంటే 50 rupees ఉండేది. రూమ్ రెంట్ కూడా మంచి రూమ్. పిసి రెడ్డి గారే ఈ రూమ్లో ఉండు, నువ్వు ఇంకొక అబ్బాయిని జాయిన్ చేసి. అంతకుముందు ఆ ఇంట్లో ఆయన ఉండేవాళ్ళు. ఓకే, ఆ ఇంటి నుంచి వేరే చోటుకి వెళ్తా
అక్కడ పెట్టారు మమ్మల్ని. రూమ్ రెంటే 50 రూపీస్, భోజనానికి ఇటంటికి కావాలి కదా. మళ్ళీ ఇంకో సినిమా చేశా. చేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ 1 year గ్యాప్. తర్వాత ఇంకో సినిమా చేసా. బిగినింగ్ కరెక్ట్గా లేదు, పెద్ద డైరెక్టర్ గారి దగ్గర చేరే, కానీ నా దురదృష్టం కరెక్ట్గా కంటిన్యూటీ లేకుండా గ్యాప్ అట్లా ఎన్నాళ్ళు అంటే అట్లా 3 ఏళ్ళు అయింది. ఎట్లా ఎన్నాళ్ళు ఇంకా డబ్బులు ఇంటి దగ్గర నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న స్టేజ్లో రాఘవేంద్రరావు గారి దగ్గర లక్కీగా కోటగిరి గోపాలరావు గారును కోటగిరి వెంకటేశ్వరరావు గారు నన్ను అక్కడ చేర్చారు. ఓకే, అడవి రాముడు సినిమాకి. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు. అసలు అది బ్లాక్ బస్టర్ కదా, ఒక ఊపు ఊపేసింది తెలుగు ఇండస్ట్రీని కదా. నాకు పిసి రెడ్డి గారు ఫస్ట్ నన్ను అసిస్టెంట్గా చేర్చుకోవటం ఎంత అదృష్టం. అడవి రాముడు సినిమాకి రాఘవేంద్రరావు గారి దగ్గర ఆయన జాయిన్ చేసుకోవటం నా అంటే టర్న్ అయింది. టోటల్ లైఫ్ మారిపోయిందంటే అడవి రాముడు నాకు బాగా నేల టికెట్ కొనుక్కొని చూసిన రామారావు గారిని ప్రతిరోజు షూటింగ్ దగ్గర చూడటం. అడవి ముదుమలై ఫారెస్ట్లో 50 రోజులు ఉన్నాం జనవరిలో. చలి అయినా చలిగిలి ఏం లే, రామారావు గారిని చూస్తే చలి ఎక్కడ ఉంటుంది ఇంకా. ఆయన అప్పుడు కూడా 3 గంటలకు లేగడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, అప్పుడే ఫుడ్ తినడం అవన్నీ ఉండేయండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock 5 o'clock తినటం, మేకప్తో రెడీ అవ్వటం. 6 o'clock కరెక్ట్గా బయట కుర్చీ వేసుకొని లాన్లో కూర్చునేవాడు. ఆయన స్క్రిప్ట్ అప్పుడు డైరెక్షన్ కూడా చేస్తాను, స్క్రిప్ట్ చూసుకోవటం రాసుకోవటం ఇవి చేస్తుండేవాడు. 7 అంటే 7 షూటింగ్ అంతే. అప్పట్లో అందరూ అలాగే ఉండేవారండి. రామారావు గారు రామారావు గారు వస్తే ప్రతి వాళ్ళు ఆయన కంటే ముందు పరుగులు రావాలని. రాఘవేంద్రరావు గారు కూడా చాలా సిన్సియర్ అనమాట. ఓకే, ఎవరన్నా ఆ 6:45కి రామారావు గారు వచ్చేలోపు రాకపోతే ఒప్పుకోడు. అందరూ అట్లా వచ్చేవాడు, అంత సిన్సియర్గా ఉండేవాడు. జయసూద్ గారు, జయప్రద గారు, సత్యనారాయణ గారు అందరూ టైం అంటే టైంకి వచ్చారు. అక్కడ అంతే అకామిడేషన్లు ఎక్కడ ఉండేవండి అప్పట్లోని? ఫారెస్ట్ లో అంటే ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉండేది. గెస్ట్ హౌస్ అది రామారావు గారు. అందులో రామారావు గారు, రాఘవేంద్రరావు గారు, ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్లు వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ నుంచి గుడలూరు అని ఒక టౌన్ ఉండేది ఫారెస్ట్ కి. అక్కడ హోటల్స్, తర్వాత ఫారెస్ట్ లో ఇంకో గెస్ట్ హౌస్లు ఉంటే అక్కడ అట్లా చాలా బాగా జరిగి ఉంటది కదా. చాలా ఆ షూటింగ్ లో 50 రోజులు షూటింగ్ అంటే ఇంకెవరితో సంబంధం ఉండదు, పెద్దగా క్రౌడ్ కూడా ఏముండదు. అలాంటి ప్లేస్ లో వచ్చేసేవారండి అక్కడ కూడా షూటింగ్ అని? లేదు, ఫారెస్ట్ లోకి ఎవరు వచ్చేవాడు. అందులో తమిళనాడు ఇది కదా స్టేట్. సార్ అందులో మీకు ఏమైనా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అడవి రాముడు సినిమాలో ఇప్పటికీ గుర్తొచ్చేది ఏమైనా ఉందా? రామారావు గారిని ప్రతిరోజు చూడటమే గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ప్రతిరోజు చూడటం, ఆయనకి సీన్ పేపర్ చూపెట్టడం. కో డైరెక్టర్ ఉంటాడు, కో డైరెక్టర్ ఏదన్నా బిజీగా ఉండి పక్క వెళ్ళిపోతే మేము తీసుకెళ్ళి ఆయనకి డైలాగ్, బ్రదర్ డైలాగ్ ఏదంటే డైలాగ్ చూపెట్టాం. అందరినీ బ్రదర్ అంటారు కదండి ఆయన, చిన్న పెద్ద ఏం లేదు. మీరే ఎప్పుడైనా మెచ్చుకోవడం మిమ్మల్ని, అలాంటి సందర్భం ఏమన్నా వచ్చిందా? లేదా మిమ్మల్ని అడగడం కానీ ఎక్కడ ఏ ఊరు అలా ఏమన్నా రాలేదు. కానీ డబ్బింగ్ అప్పుడు డబ్బింగ్కి ప్రసాద్లో డబ్బింగ్ ఇంజనీరు కో డైరెక్టరు లోపల ఉంటారు మిషన్ దగ్గర, అదే లోపల రికార్డింగ్ దగ్గర హాల్లో నేను అక్కడ నుండి రామారావు గారు వచ్చినప్పుడు వాళ్ళు నమస్కారం పెట్టి లోపలికి వెళ్ళటం. నేను రామారావు గారు మీ ఇద్దరమే హాల్లో, చలి ఏసీ. రామారావు గారు రాగానే ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చేవాళ్ళు, షర్ట్ తీసి కుర్చీ మీద వేసేవాళ్ళు. ఆజానుబాహుడు, పైన బనీని ఏముండేది కాదు. మాకు ఇంత చలేస్తుందో మనకి షర్ట్ తీసి కుర్చీ మీద వేసాడేంటి, ఈయనకేమి చలి ఇదా అని ఆయన అట్లా చూసేవాళ్ళం. వచ్చి బ్రదర్ కానివ్వండి. నా పని ఏంటంటే ఆయనకు అన్ని పేపర్లు డైలాగ్ రాసి పెట్టి ఇవ్వటం, ఆయన డబ్బింగ్ చెప్తూ ఉండేవాడు. అంత మహానుభావుడు. బ్రదర్ మీకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాం. రామారావు గారు అందుకనే వాళ్ళ మహానటులు యువ పురుషులు అండి వాళ్ళు. ఆయన వాయిస్, ఆయన డిక్షను, డైలాగ్ డెలివరీ ఎంత అద్భుతంగా ఉంటుంది. పౌరాణికం కానీ సోషల్ కానీ. నేను ఒక అప్రెంటిస్ని, ఎంత అసలు అట్లాంటి చెప్పాల్సిన అవసరమే లేదు. బ్రదర్ మీకు ఏదన్నా డౌట్ ఉండి లేకపోతే మళ్ళీ అడగండి, మేము చెప్తాం మళ్ళీ. మహానుభావుడు కదా సార్. ఊరికే అవ్వరండి, ఎంత గొప్ప వాళ్ళు. ఆయనే ఒక పెద్ద డైరెక్టర్, ఆయనే ఒక పెద్ద హీరో. డైలాగ్ చెప్పాలంటే రామారావు గారు, డైలాగ్ పౌరాణిక డైలాగ్ చెప్పాలంటే రామారావు గారు,
సోషల్ చెప్పాలనే అవును. రామారావు గారు, ఇటువైపు నాగేశ్వరరావు గారు, అలాంటి మహానుభావులు అట్లాంటి చిన్న మాట అన్నా కానీ మనకి ఎట్లా ఉంటుంది అసలు? ఇప్పుడు అంత చలిలో ఫుల్ కూల్గా ఉన్నప్పుడు ఆ షర్ట్ తీయడం ఏంటంటారు? అంటే వాయిస్ ఏదన్నా దానికోసమా? లాజిక్ ఏంటి? ఆయనకి ఏంటో మరి ఆయనకి రావటంతో మళ్ళీ 1 గంట వరకు ఉండేవాళ్ళు, మళ్ళీ వెళ్ళేవాళ్ళు, మళ్ళీ వచ్చి షర్ట్ తీసి కుర్చీ మీద వేసి డబ్బింగ్ చెప్పేవాళ్ళు. ఎందుకంటారు అది? అసలు అనుకుంటారు కదా పోనీ మిగతా వాళ్ళని ఎందుకు తీస్తున్నారని, ఏదో అది అనిపిస్తా. అట్లే ఇప్పుడు ఇంత కూల్గా ఉన్నది మనం స్టూడియోలో మనం షర్ట్ తీసి మనం ఉండలేం కదా, ఫ్రీగా మాట్లాడలేం కదా. ఆయన అతీతుడండి, ఆ, దేనికైనా అతీతుడు. అంటే ఆయన ఒక మూడ్ రావటం కోసమో లేకపోతే అదే అదే ఏదో ఉంటుంది దానికి. ఉంటుంది. ఆయన లేకపోతే ఎందుకు చేస్తాడు అట్లా? ఎలా అనిపించిందండి ఆయన అలా చూస్తుంటేనే? చూస్తేనా మామూలు శరీరం కాదట, చాలా గంభీరం అంట కదా. ఆ కలర్ బంగారు ఛాయ, కలర్, ఈ చేతులు కూడా ఎంత పొడవు ఉండాలో అంతే, ఏళ్ళు కానీ ముక్కు కానీ, ఇది అంత అందగాడు కదా. ఇక అవతల ఆయన ఎట్లాగో బ్రహ్మాండంగా చెప్తాడుగా, మనం స్క్రీన్ చూసే కంటే ఇటు చూస్తూ ఉండేవాళ్ళం. మా డ్యూటీ ఏంటి, లిప్సింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని. డెఫినెట్గా కరెక్ట్గానే ఉంటుంది, ఎందుకంటే చెప్తుంది రామారావు గారు. మనం పిచ్చ అభిమానం కదా, ఇటు స్క్రీన్ ఉంటే ఇటే మనం చూపు, ఆయన చూడటమే. అవును. ఎంత చూసినా తనివి తీరదు కదా. మిగతా వాళ్ళతో ఎలా ఉండేది సార్? యూనిట్ వాళ్ళతో అందరితోటి కూడా ఆయన అలాగే ఉండేవాడా? రామారావు గారు, రాఘవేంద్రరావు గారు అంటే ఎంత గౌరవం అంటే అంత గౌరవం. ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు రాఘవేంద్రరావు గారు, అప్పటికి అంత పెద్ద సినిమా చేయలే. రాజా, బాబు చేశారు. రామారావు గారు అంటే అప్పట్లో టాప్ కదా. అవును. రాఘవేంద్రరావు గారు ఏం చెప్తే అది, ఇది ఎందుకు, ఈ షాట్ ఎందుకు, ఈ డైలాగ్ ఏంటి, ఈ సాంగ్ ఏంటి, సేమ్ రామారావు గారు ఏం చెప్తే అది చేసి వెళ్ళిపోయాడు అంతే. అంత మర్యాద ఇచ్చేవాడు ఆ సినిమా నుంచే. ఈయన కూడా అంత ఫ్రీగా ఉండేవారండి రాఘవేంద్రరావు? ఫస్ట్ సినిమా రామారావు గారు అంటే కొద్దిగా భయపడి, భయం అంటే అంత గౌరవం, ఒక డైరెక్టర్ లాగా అట్లా ఉండేవాళ్ళు కాదు. ఆయన కూడా రామారావు గారికి అభిమాని లాగానే ఉండేవాడు. బట్ షార్ట్ ఆయన ఎంతసేపటికి రామారావు గారి వర్క్ ముందు, ఆయన జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ రాఘవేంద్రరావు గారు. త్వరగా ఆయన వర్క్ కంప్లీట్ చేసి ముందు ఆయన పంపించి తర్వాత మిగతా షాట్లు తీసేవాళ్ళు. ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ రామారావు గారికి. ఆయన అసలు ఆయన ఉన్నంతసేపు వేరే వాళ్ళ షాట్ తీయడు, ఉంటే కంబైన్డ్ అందరూ, లేకపోతే రామారావు గారి షాట్లే. అది ఎంత జంప్ అయినా సరే, ఏది ఒక షాట్ తర్వాత 6వ షాటు 10వ షాటు అలా తీసి ముందు ఆయన్ని పంపించేసేవాడు. సార్ అడవి రాముడు ఆరేసుకోపోయి పారేసుకున్నాడు. అబ్బో ఎలా అనిపించింది? మీరు ఉన్నారు అప్పుడు? ఏంటి సార్ అది ఎలా వచ్చింది అసలు? దానికి ఏమైనా ఒక కథ ఏమైనా ఉందా? అంటే ఎలా పుట్టింది అని, ఆరేసుకోబోయి పారేసుకున్నాను ఆ టైప్లోది ఎలా చేయాలని అనిపించింది? అది ఎవరు ఆ సజెషన్ ఇచ్చింది? ఆయనే, రాఘవేంద్రరావు గారే. రాఘవేంద్రరావు గారు, వేటూరు గారు లిరిక్. అంటే వేటూరు గారు ముందు పాట ఇస్తే ఇది బాగుంది అనుకున్నారా? ట్యూన్ ఓన్లీ మహాదేవన్ గారు ట్యూన్ ఇస్తే ఇదే ఇచ్చారండి డైరెక్ట్గా ఆయన? 1-2-3 సిట్టింగ్లు అయిన తర్వాత ఇది వచ్చిందా? నేను లేనప్పటికీ, ఓకే, నేను ఇంకప్పటికి జాయిన్ అవ్వాల. రికార్డింగ్ అంతా అయిపోయి రేపు షూటింగ్ కనుక అప్పుడు జాయిన్. షూట్ చేసినప్పుడు ఉన్నారు మీరు? ఉన్నా ముదుమలేరు 2 రోజులు. అప్పట్లో 2 రోజుల్లో పాట అంటే పాట 2 రోజులే. అంత పెద్ద సూపర్ హిట్ సినిమా 2 రోజుల్లో కూడా ఇంకా 2 రోజుల కంటే తక్కువే అయింది. 1.5 డే అట్లా. జయప్రద గారు వీళ్ళు ఎలా ఉండేవారు సార్? చాలా బాగా, అందరూ వాళ్ళు కూడా అందరితోటి అభిమానంగా, బాగా, చిన్న పెద్ద అదే వాళ్ళు ఏంటి వాళ్ళతో మనం ఏంటి మాట్లాడాలి. అందరూ. రామారావు గారు ఎలా ఉండేవారు సార్? హీరోయిన్స్ వాళ్ళతోటి మంచిగా గౌరవంగా మాట్లాడడం, చాలా గౌరవం, అందరితోటి. ఆయన కూడా ఎంతవరకు అంతే. వీళ్ళు కూడా రామారావు గారు నమస్కారం స్టార్ట్ అవటంతో వీళ్ళు ఒక పక్క వాళ్ళు ఒక పక్క, అంత గౌరవం కదా. నెక్స్ట్ సార్ అడవిరాముడి తర్వాత మళ్ళీ వేటగాడు. అడవిరాముడి తర్వాత అమరదీపం, కృష్ణరాజు గారు అమరదీపం. జయప్రద అనుకుంటాను. అమరదీపంలో జయసుధ గారు, మాధవి, జయసుధ. అమరదీపం తర్వాత రాధాకృష్ణ, వేటగాడు, కొండవీటి సింహం, గజదొంగ, కేడీ నెంబర్ 1, తిరుగులేని. ఇవన్నీ కూడా అసిస్టెంట్ అయినా మీరు? అసోసియేట్ అయిపోయారు? డైరెక్టర్ కానీ అసిస్టెంట్. వాటి తర్వాత సత్యభామకి ఫస్ట్ అసోసియేట్ డైరెక్టర్, ఓకే, తర్వాత దేవతకి కో డైరెక్టర్. దేవత కూడా అదొక అద్భుతమైన సినిమా కదండి. దేవత, తోఫా రెండింటికి చేశారు. ఆ వెళ్ళి వచ్చి గోదావరం ఎలా వచ్చింది సార్ ఆ పాట? అసలు ఆ బిందులు సెటప్ ఏంటి? ఎప్పటికీ మర్చిపోలేదు అది. ఆయన క్రియేషన్ అట్లా ఉంటది.
ఒకటేమో బిందెలతో సాంగ్, ఇంకోటి అన్ని చీరలతోనే చీరలతో సాంగ్. అవును. రెండు బ్రహ్మాండం. ఈ వెళ్ళు వచ్చి గోదావరి అనేది రాజోల దగ్గర చేసాం షూటింగ్. మేమందరం ఆయన అన్ని డిజైన్లు వేయించేవాళ్ళు. ఈ షాట్లో బిందెలన్నీ ఈ షేప్లో ఉండాలి, నెక్స్ట్ షాట్కి ఒకదాని మీద ఒకటి ఉండాలి. అంతా ఆయనదేనండి. అంతా ఆయనే. స్కెచ్లు మొత్తం వేసి మేము ఆ డైరెక్టరు, కెమెరా డిపార్ట్మెంట్ అందరం కలిసి టక 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 పెట్టాలి ఇక త్వరగా. ఇంకా వర్కర్స్ అందరం కలిసి. అది ఇంకెప్పటికీ ఎవర్ గ్రీన్ అండి. అద్భుతం. అది రాఘవేంద్రరావు గారి మాయ. మాయ అంటే ఆయన అద్భుతాలు చేస్తారు చూడండి సాంగ్స్ పిక్చరైజేషన్లో. అందుట్లో ఇల్లు వచ్చి మీకు వచ్చిందా సార్ అది? ఆయన ముందు నథింగ్. ఆయన ముందు ఆయనే క్రియేటర్. మేమంతా ఆయన మ్యూజిక్ సెన్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ. అవును. షార్ట్ కూడా ఆయనే పెడతాడు. మేము డాన్స్ మాస్టర్, ఎక్కువ మాకు డాన్స్ మాస్టర్ ఉంటారు. ఆయనకు డాన్స్ మాస్టర్ ఉన్నా కానీ మొత్తం కంట్రిబ్యూషన్ ఆయనే ఉండేది. ఓకే. రాఘవేంద్రరావు గారు. సో మీ సజెషన్లు అవి అడిగేవారా? రాఘవేంద్రరావు గారు అబ్బా అసలు ఎప్పుడు లేదు. మాకు సజెషన్లు కాదు కానీ మాకు డైరెక్షన్ అలవాటు చేసేది ఆయన. ఇంకొక 6 వరకు షూటింగ్ చేసేవాళ్ళు, 6 తర్వాత చేయరు. ఆ 6 అప్పుడు 6:40 ఆ టైంలో వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడప్పుడు ఒక షాట్ వదిలేసేవాళ్ళు అక్కడక్కడ. గోపాల్ నేను కో డైరెక్టర్, గోపాల్ నువ్వు తీసేయి అని వెళ్ళిపోయేవాడు. మాకు అది అలవాటు అయిపోయింది సార్. షార్ట్ ఇట్లా తీయాలి అంటే ఆయన చెప్పినవే క్లోజప్స్, లాంగ్ షాట్లు అట్లా కాకుండా ముందు ధైర్యం స్టార్ట్ కెమెరా చెప్పటం ఆర్టిస్టులకి. 6కి ప్యాకప్ అండి. 6కి నో షూటింగ్. మార్నింగ్ అవుట్డోర్ అయితే 7, ఇండోర్ అయితే 9. ఎప్పుడైనా 6 క్లోజ్. నైట్ ఉండేవి కదా కాల్ షీట్లు విని. అసలు నైట్ షూటింగ్ లేకుండానే చూసుకునేవాళ్ళు. నైట్ షాట్స్ ఉన్నప్పుడు ఏంటి సార్? ఉండేటట్టు చేసుకో. ఆయనే కదా స్క్రిప్ట్లు, ఆయన రైటర్. అలా నైట్ సీన్ చేయాలనుకుంటే డేటే చేసేవారా స్టూడియోలోని? స్టూడియోలో అయితే డే టైం సెట్లో లైట్లు వేస్తాంగా, లైటింగ్ కూడా నైట్ లైటింగ్ లాగా. అంటే అవుట్డోర్ కానీ స్ట్రీట్ షాట్లు కానీ ఇలాంటివి చాలా ఉంటాయి కదా సినిమాల్లో. అవన్నీ కూడా మరి నైట్ ఆయన లేకుండా ప్లాన్ చేసుకునేవాడు. అయితే రాఘవేంద్రరావు గారి సినిమాలో నైట్ సీన్లు చాలా తక్కువ ఉంటాయి మాట, అబ్జర్వ్ చేస్తే. చాలా తక్కువ. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే అన్ని సినిమాలు చేసిన ఆయన నైట్ షూలు తక్కువ చేశారు, నైట్ షూలు లేకుండా చేశారు అంటే ఎందుకంటారు? అది స్ట్రైన్ అవుతారనా లేకపోతే ఆయనకి ఇష్టం ఉండేది కాదు ఆఫ్టర్ 6 షూటింగ్ చేయటం. వేటగాళ్ళలో ఒక పాట ఉంది, ఒక ఆల్మోస్ట్ దెయ్యం పాటలాగా ఉంటుంది. అక్కడ ఒక ప్యాలెస్ లో వాళ్ళ మదర్. అక్కడ నైట్ షూటింగ్ కొంచెం 6 to 9 2 రోజులు ఎంతో అట్లా తీశారు. వేటగాడి పాటలు కూడా అసలు ఎలాంటి పాటలు? ఆకు చాటు పిందె దడిసే ఏవిఎం స్టూడియోలో తీసాం. జాబిలితో చెప్పనా పాట. జాబిలితో చెప్పనా. శ్రీదేవి గారు కూడా అందరితో మంచిగా. శ్రీదేవి గారు బాగా అందరితో చాలా మంచి ఆమె. నాకు బాగా అప్పుడంతా అసిస్టెంట్ని దేవత కో డైరెక్టర్ కదా, శ్రీదేవి గారు జయప్రద బాగా క్లోజ్. అంటే బాగా గోపాల్ అట్లా బాగా దగ్గరగా మాట్లాడుకోవటం అట్లా. శ్రీదేవి గారితో మీకేం? శ్రీదేవి గారు, జయసుధ గారు, జయప్రద గారితో మీకు లేవు? డైరెక్టర్ అయిన తర్వాత డైరెక్ట్గా జయసుధ గారితో ఇది ఒక సినిమా చేశా. నెక్స్ట్ ఇంక సార్ పండగ సంక్రాంతి వచ్చేసరికల్లా బ్లాక్ బస్టర్లు. ఇంకా సమరసింహారెడ్డి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఊపు ఊపేసింది. ప్రతి పండగకి ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తుండేవారు ఎప్పుడు వస్తుందని. మళ్ళీ నరసింహనాయుడుతో మీరే కొట్టారు. సో ఏంటి ఆ పండగ అన్నది కాకతాళీయంగా వచ్చిందా లేకపోతే సంక్రాంతికి ఒకటి పెట్టాలని? ఎందుకంటే అప్పటికి బాలకృష్ణ గారికి చాలా డౌన్ఫాల్లో ఉన్నారు, నో డౌట్. అది సమరసింహారెడ్డికి ముందు చాలా సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి. అవి బాగోలేదు, ఇబ్బంది పడ్డారు. ఈయనకు హిట్ తగలాలని చాలా కసిగా చూస్తున్నారు. ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అవనివ్వండి, నందమూరి ఫ్యాన్స్. సమరసింహారెడ్డి అనేది బాలయ్య కూడా అంతకుముందు సూపర్ హిట్లు. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య చాలా సూపర్ హిట్. దీనికి ముందు లేవు సార్. దీనికి ముందు అంతకుముందు ఉన్నప్పుడు మాకు కరెక్ట్గా సమరసింహారెడ్డికి విజేంద్ర ప్రసాద్ గారు సబ్జెక్ట్, బాలయ్య బాబుకి సబ్జెక్ట్ చెప్పాం, ఓకే అన్నారు. బాలయ్య గారి కోసం అనుకున్నారా దాన్ని? వేరే ఎవరన్నా వచ్చారా? ముందు మా ప్రొడ్యూసర్ గారు చంగల వెంకట్రావు గారు బాలయ్య బాబు డేట్స్ తీసుకున్నారు. ఆయన కోసం చేసిందే కథ. ఓకే. అది విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. బాలయ్య బాబు సబ్జెక్ట్ చెప్పాం. మేము చెప్పింది కూడా ఎంత 25 minutes 30 minutes చెప్పాం అంతే. ఓకే అన్నారు.
ఓకే అన్నారు, ఇంకా ప్రొసీడ్ అయిపోయి సార్ ఇప్పుడు ఆ ట్రైన్ షాట్ ఎలా వచ్చిందండి సమరసింహారెడ్డిలో? అది ఎప్పటికీ గూస్ బంప్స్ మెడ వస్తాయి పట్టుకొని. కదా, అలా ట్రైన్ దిగినప్పుడు ఇలాగా ట్రైన్ దిగి ఇలా తిరుగుతాడు కదా, కత్తులు పట్టుకుని వీళ్ళందరూ వస్తుంటే. ఓకే, సో ఆ షాట్ సమరసింహారెడ్డి ట్రైన్ ఏదంటే ఢిల్లీ నుంచి బాలయ్య ట్రైన్లో దిగుతాడు, విలన్స్ ఏమో ట్రైన్ ఎక్కడానికి వస్తారు, విలన్స్ కూతుర్ని ఎక్కించడం కోసం. ఇద్దరు జాయిన్ అవుతుంటే ఎస్పీ బతన్ ఆడుకుంటున్నారు, మీరు ఇటు రావద్దు ఇటు రావద్దు అని సత్యనారాయణ గారు ఉంటే విలన్స్ ఎనరు బాలయ్య వాళ్ళ నాన్న హీరో ఫాదరు ఆయన వాళ్ళు వస్తే మేమేంటి అటు వెళ్ళిపోవటం అంటే ఒప్పుకోడు. బాలయ్యని బతంలాడితే బాలయ్య ఒప్పుకుంటాడు, సరే నాన్న వచ్చేయండి అని. వాళ్ళు రెచ్చగొట్టేట్టు మాట్లాడుతున్నారు, కుక్క మురిగిందనుకో, కుక్క పిల్ల మురిగిందనుకో, ఇట్లా వాళ్ళు మాట్లాడేదానికి. ఎప్పుడైతే ఇంకెక్కువ మాట్లాడటం మొదలుపెట్టారో బాలయ్య ట్రైన్ ఇట్లా తిరుగుతాడు. అదే అంటున్నాను నేను, ఆ షాటే అది అద్భుతం. బాలయ్య తిరిగి ఆ పెదాలు కూడా ఏదో ఇట్లా అంట ఆ పౌరుషం అనేది ఆ బాలయ్యలో ఉంది. ఆ ఫేస్లో అంతా ఎక్స్ట్రాడినరీగా బలుకుద్ది బాలయ్య. అవును, అట్లా తిరగటం ట్రైన్ సింహం తిరిగినట్టే, కరెక్ట్గా చెప్పారు, సింహం తిరిగినట్టే. ఆ పవర్ బాలయ్యలో, ఆ పవర్తో తిరుగుతాడు, వచ్చి ఆ ట్రైన్ ఎక్కుతాడు. ఆ ట్రైన్ వచ్చి జయప్రకాష్ మెడబట్టుకొని కొంత దూరం ఆ ట్రైన్ అలాగే లాక్కుంటా వచ్చి జయప్రకాష్ ఒక్క తోపు తోస్తే ఇల్లు అవతల పడతాడు, దిగి వెళ్ళి కాలు పెట్టి ఈ తొడగొట్టి తొడ కొడితే ఆ సౌండ్కే చచ్చిపోతావు రాను క్లాప్స్. అవును, ఎలా వచ్చింది సార్ అది? పరుచూరి గారేనా? పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి ఆయనే. సార్ ఇప్పుడు బాలకృష్ణ గారికి మీరు ఒక సీన్ చెప్పేస్తే ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్లు అన్నీ ఆమె ఇచ్చుకుంటారు, లేదా మీరు యాక్ట్ చేసి చూపిస్తారు? ఏమి చెప్పి, ఎందుకంటే చాలా మంది కొంతమంది యాక్ట్ చేసి చూపిస్తారు, డైరెక్టర్స్ అంటారు కదా. మేము సీన్ ఎక్స్ప్లెయిన్ చేయటమే. నాకు విశ్వనాథ్ గారు బాగా యాక్ట్ చేసి చూపిస్తారు, వీమ సోనర్ గారు బాగా యాక్ట్ చేసి చూపెట్టేవాళ్ళు. ఇట్లా కొంతమంది డైరెక్టర్లు, నేను ఎక్స్ప్లెయిన్ చేయటం చెప్పటం అంతే. బాలయ్య సీన్ వినంగానే ఆ బాడీ లాంగ్వేజే మారిపోద్ది సీన్ బట్టి, పరకాయ ప్రవేశం చేసేస్తారు అంతే, ఏం చెప్పవసరం ఆయనకి. సరే, ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ నరసింహరాయుడికి వెళ్ళడానికి అన్నది కొద్ది ధైర్యం ఉండాలి, ఎందుకంటే ఇంత సూపర్ డూపర్ హిట్ చేసిన తర్వాత ఎక్స్పెక్టేషన్లు పెరిగిపోతుంటాయి. అవును, నరసింహనాయుడుగా నేను తేడా వస్తే మళ్ళీ అదే బ్యాక్గ్రౌండ్ మీరు తీసుకున్నట్టున్నారు, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్. అదే ఎలా పుట్టింది? అది చిన్ని కృష్ణ. అవును, సబ్జెక్ట్ మీకు చిన్ని కృష్ణ రెండు అద్భుతాలు ఇచ్చాడు, రెండు నరసింహనాయుడు ఇంద్రాని. ముందేమో సమరసింహారెడ్డి విజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఒక అద్భుతం, ఇతను ఒక అద్భుతం. మీరు ఊహించారండి ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో ఇంత బ్లాక్ బస్టర్లు నేను చేస్తాను అని? లేదు. ఫస్ట్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో సమరసింహారెడ్డి చేయటానికి కూడా కారణం విజేంద్ర ప్రసాద్ గారు. ఆయన చెప్పిన సబ్జెక్ట్ని బట్టే. అది మీకు ఎలా వచ్చింది? చెంగల్ వెంకట్రావు ఆయనే మిమ్మల్ని చూన్ చేసుకున్నాడు డైరెక్టర్ కింద? మీ దగ్గరికి వచ్చారు ఫస్ట్ ఆయన? అవును, ముందు బాలయ్య డేట్ లోకి అయిన తర్వాత డైరెక్టర్ ఎవరు అనుకుంటా చెంగల్ వెంకట్రావు గారే బాలయ్య బాబు ఇద్దరు కలిసి అనుకొని నన్ను డైరెక్టర్గా పెట్టారు. మేము అనుకున్న తర్వాత కొన్నాళ్ళకి విజేంద్ర ప్రసాద్ గారి సబ్జెక్ట్. ఓకే, ఫ్యాక్షన్ డ్రాప్. సో డేట్స్ అయిపోయి మీరు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కథ పుట్టింది. ఓకే, అంతే. మీరే ఎప్పుడో చేయరా విజేంద్ర ప్రసాద్ గారిని? నేనే. అంటే అప్పుడు నుంచో అనుకుంటున్నాం. అంటే పరశురి గారితో కదా మీకు ఎక్కువ? అంటే బొబ్బిల్ రాజా వరకు పరచూరి బ్రదర్స్. అవును, స్టేట్ రౌడీ కూడా పరచూరి బ్రదర్స్ కథే. బొబ్బిల్ రాజా కూడా వాళ్లే. ఆ తర్వాత లారీ డ్రైవర్కి ఆంజనేయ పుష్పానంద్ అని ఆయన, మళ్ళీ రౌడీ ఇన్స్పెక్టర్కి ఆంజనేయ పుష్పానందే, కలెక్టర్ గారి అబ్బాయికి ఆంజనేయ, 3 సూపర్ హిట్ సినిమాలు చేశాడు, తమిళ రైటర్ ఆయన. తర్వాత ఈ సినిమాకి వాళ్ళు బాగా బిజీగా ఉన్నారు పరచూరి బ్రదర్స్. అప్పటికి కరెక్ట్గా అంటే సబ్జెక్టు కొత్త సబ్జెక్ట్ తయారు చేసి చెప్పేంత టైం కూడా లేదు వాళ్ళకి. ఓకే, అప్పుడు నేను విజేంద్ర ప్రసాద్ గారు అంతకు ముందు నుంచే పరిచయం నాకు, లారీ డ్రైవర్ అప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ కుదరలా. మళ్ళా నేనే ఆయన్ని రిక్వెస్ట్ చేసి సబ్జెక్ట్ అంటే చెప్పారు. అట్లా. ఎన్ని రోజులు చెప్పారు సార్ ఆయన? చెప్పారు, ఒక 2-3 కథలు చెప్పారు. నాకు నచ్చలేదు. నచ్చకపోతే నా దగ్గర కో డైరెక్టర్ ఒక అతను ఉండేవాడు, తోట రామకృష్ణ అని. వాళ్ళిద్దరు బాగా క్లోజ్గా ఉంటారు. ఏంటి మళ్ళీ ఏంటి కామ్ అయిపోయారంటే సబ్జెక్ట్ చెప్పట్లేదని, ఆయనకి ఏం చెప్పినా నచ్చట్లేదులే వద్దులే అన్నా అంట. అట్లా కాదు సార్ రండి అంటే వచ్చారు. వచ్చి అప్పుడు ఇద్దరం కలిసి
ఎట్లా పుట్టిందంటే ఆయన అడిగారు, గోపాల్ గారు మీకు నచ్చిన పాత సినిమాలు ఏమన్నా చెప్పండి నాకు, నేను 3 కథలు చెప్పాను మీరు అంటున్నారు. నేను బాగా నష్టపెడుతుంటా రైటర్లని, నాకు మీకు కావాల్సింది వచ్చింది అంతవరకు. అట్లా కాదు, మీకు నచ్చిన పాత సినిమాలు ఏమన్నా చెప్పండి, మీకేం కావాలో నేను దాన్ని బట్టి జడ్జ్ చేసి నేను మీకు కథ చెప్తాను అంటే, నేను ఒకటే చెప్పా, సార్ మీరు నా మీద అలిగినా ఏమైనా మీరే ఈ సినిమా చేస్తున్నారు, మీరే కథ చెప్పాలి, అప్పుడే స్టార్ట్ అవుద్ది అన్నట్టు ఆయనకు రిక్వెస్ట్ చేశాను నేను. అప్పుడు మీకు నచ్చిన పాత సినిమాలు చెప్పండి అంటే, నేనుండి నాకు అప్పటికప్పుడే గుండమ్మ కథ నాకంటే చాలా ఇష్టం సార్, గుండమ్మ కథ చాలా ఇష్టం సార్. ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, అది ఇంకా బ్లాక్ బస్టర్ కదా. అవును, గుండమ్మ కథ చాలా ఇష్టం సార్, దానికి దుష్మన్ కలుపుతారా అన్నాను. ఓకే. అంటే మాకు అదృష్ట సమరసింహారెడ్డికి అవును నేను సినిమా చెయ్యాలని రాసి పెట్టుంది అప్పటికప్పుడే. నేను బిగినింగ్లో చెన్నై వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటా చూడండి, అవును అట్లా ఆయన వెంటనే మహానుభావుడు విజయేంద్ర ప్రసాద్ గారు ఎంత గ్రేట్నెస్ అంటే, గుండమ్మ కథ పక్కా ఫ్యామిలీ సినిమా, అత్త అల్లుడు, దుష్మన్ క్రైమ్ అండ్ పనిష్మెంట్, అవి 2 కలవటం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఒక గ్రేట్ రైటర్ కాబట్టి విజయేంద్ర ప్రసాద్ గారు, నేను అన్నది ఇంతే, గుండమ్మ కథ దుష్మన్ కలుపుతారని. వెంటనే ఆయన ఐడియా చాలా బాగుంది సార్, మీకు వారం రోజుల్లో కథ చెప్తానని వారం రోజులు వచ్చి సమరసింహారెడ్డి చెప్పాడు సార్. బా, ఇప్పుడు మీరు తీసిన సినిమా యాజ్డీజీకి ఆయన చెప్పాడండి, మార్పులు చేర్పులు చేశారా? ఉన్నాయి, మార్పులు చేర్పులు ఉన్నాయి, ఆయనతో కూర్చొని చేసింది. ఆయన కథ మొత్తం చెప్పేశాడు విజయేంద్ర ప్రసాద్ గారు. గ్రేట్ రైటర్ కాబట్టి బాలయ్య గారికి చెప్పగానే బాగుంది. నరసింహనాయుడు ఎలా పుట్టింది సార్? నరసింహనాయుడు చిన్ని చెప్పింది, చిన్ని ముందు వేరే కథ ఏదో చెప్పాడు, కాకుండా ఫస్ట్ హాఫ్ వరకు చెప్పాడు నరసింహనాయుడు. ట్రైన్ ఇందాక మీరు అన్నారే, బాలయ్య వచ్చిన ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వచ్చి ట్రైన్ ఆపుతారు, అవును టాటా సుమోలో దిగిన వెంటనే గాలి, హెలికాప్టర్ చేజు అంతా అయిన తర్వాత మీకు హెలికాప్టర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయినట్టున్నది. హెలికాప్టర్ చేజే బ్రహ్మాండంగా తీసాం, ధర్మా మాస్టర్ ఫైట్ మాస్టర్. ఎక్కడ సార్ అది లొకేషన్? అంత రైల్వే ట్రాక్ పక్కన అంతుందా? ముందే వెళ్ళి, మాకు అరకు బాగా తెలుసు, లారీ డ్రైవరు ఇవన్నీ అక్కడ చేసాం, ఐడియా ఉండింది కరెక్ట్గా. ఈ సిచ్యుయేషన్ అనుకున్న తర్వాత అరకు అయితే బాగుంటుందని వెళ్ళి చూస్తే కరెక్ట్గా దొరికింది మాకు. కరెక్ట్గా 30 టాటా సుమోలు ట్రైన్ అంత ఉంటుంది, అటు ట్రైను హెలికాప్టరు అవును తీసాము. ఎప్పుడైతే టాటా సుమోలు చాపినయో బాలయ్య దిగి ఒక్కసారి ఇలా తిరిగితే షాక్, గొడ్డళ్ళు కత్తులు కింద పడేసి. మ్యూజికల్ హిట్ కూడా కదా సార్ సమరసింహారెడ్డి కానీ నరసింహనాయుడు కానీ పాటలు, అవును అవి కూడా ఇప్పుడు సూపర్ డూపర్ సాంగ్స్. మణిశర్మ ఎక్స్ట్రాడినరీ, మణిశర్మ సాంగ్స్ కానీ అన్ని సాంగ్స్ ఎంత బ్రహ్మాండంగా, అన్ని సాంగ్స్ ఎంత బాగా చేశాడో. రీ రికార్డింగ్ సినిమాని ఎలివేట్ చేశాడు. అవును, అందాల ఆడబొమ్మ, అందాల ఆడబొమ్మ నేను అదే అనబోతున్నాను. సమరసింహారెడ్డి చలిగా ఉందన్నాడే, అది నెక్స్ట్ చిలక పచ్చ కోక. సమరసింహారెడ్డి అందాలాడ బొమ్మ, చలిగా ఉందన్నాడే, రావయ్య ముద్దుల మామ రాసిస్తా నీకు, రాయలసీమ ఒక రేంజ్ లో ఊగిపోతుంటారు. సంగవి కదా, సంగవే. నరసింహనాయుడులో చిలక పచ్చ కోక, నిన్నా కుట్టేసినది మొన్నా కుట్టేసినది, అన్నీ 2 మణిశర్మ గారే. మణిశర్మ గారు తర్వాత నందమూరి నాయక, అవును మణిశర్మ గారు నాకు బ్రహ్మాండమైన సాంగ్స్ వేసి పెట్టారు. ఇంద్ర కూడా ఆయనేనండి, ఇంద్ర కూడా ఆయనే. బంబంబోలే ఇంద్ర గారు, బంబంబోలే పాట, దాయి దాయి దమ్మ. సరే, ఇంద్ర ఎలా పుట్టిందండి? నరసింహనాయుడు చిన్ని చేశాడు, ఇంద్ర కూడా చిన్ని కృష్ణే. నరసింహనాయుడులో వాళ్ళందరూ కత్తులు పడేసి పారిపోతారు, అది ఇంటర్వల్ ఫస్ట్, అంతవరకు చెప్పాడు కథ. బాలయ్య చెప్తే బాగుంది, కొత్త రైటర్ బాబు వింటారంటే ఎందుకని వింటా అన్నాడు. విని భలే ఉంది, సెకండ్ హాఫ్ కూడా చెప్పంటే లేదు బాబు అన్నాం. చేసేయండి మనకు అలవాటే కదా అన్నాడు. అంటే లారీ డ్రైవర్, రౌడీ స్పై అట్లా చేసినాయే. ఇంటర్వల్ వరకే చెప్పాం, లారీ డ్రైవర్ కూడా ఫస్ట్ టైం నేను చేస్తున్నా, బాగానే ఉంది సెకండ్ హాఫ్ చెప్పండి, లేదు బాబు అన్నాం. తమిళ్ రైటరు, జయబాబు షెడ్యూల్ వేసుకో,
సెకండ్ హాఫ్ వచ్చా, ఫస్ట్ హాఫ్ చెప్పారు కదా, సెకండ్ హాఫ్ రాకుండా ఎక్కడికి పోద్ది అని అంత నమ్మకం సార్. లారీ డ్రైవర్లు బాలయ్య, రౌడీ ఇన్స్పెక్టర్ కూడా అంతే. ఇంటర్వల్ లారీ డ్రైవర్ సాంగ్స్ అవి కూడా సార్, ఇవి చాలా మ్యూజికల్. మీకు రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి వచ్చిందేమో ఆ మ్యూజిక్ సెన్స్ మీకు కూడా కదా. ఆయన మహానుభావుడు, ఆయన ఆకాశం అండి రాఘవేంద్రరావు గారు. మననే బాలయ్య బాబు మాట్లాడతా, డైరెక్ట్ గారు మొన్న లారీ డ్రైవర్ వేశారు, బ్రహ్మాండంగా ఉంది అంటున్నాడు. బాలయ్య బాబే. ఓకే, ఎంత అందంగా ఉంటాడో బాలయ్య అందుట్లో. బాలయ్య బాబు, విజయశాంతి గారు, జరదా జయమ్మ, లారీ ఓనర్ కదా బాలయ్య. నాకు బాలయ్య అంటే ఎంత ఇష్టం అంటే, లారీ డ్రైవర్ ఎప్పుడు 1990లో అంటే రామారావు గారి అబ్బాయి కాబట్టి, రామారావు గారికి పిచ్చి ఫ్యాన్ కాబట్టి నేను అంత ఇష్టం బాలయ్య బాబు అంటే. అప్పటికే ముద్దుల మామయ్య, మంగమ్మ గారు ఎన్ని చూసా, బాగా ఇష్టం. ముద్దుల మామయ్య అంటే నాకు ఎంత ఇష్టమో. ముద్దుల మామయ్య సాంగ్స్ కూడా చాలా సిస్టర్ సెంటిమెంట్. బాలయ్య చూసి నేను ట్యూన్ ఇచ్చేసారు చక్రవర్తి గారు, జొన్నవిత్తులు గారు రైటరు, పిలిచి మీరు పాట అంతా ఏం రాసుకుంటారో నాకు అనవసరం, ఫస్ట్ పల్లవి మాత్రం బాలయ్య బాలయ్యతో స్టార్ట్ అవ్వాలి, మిగతాది మీరేమని రాసుకుంటే ముందే చెప్పేశా. ఓకే అన్నాడు, రాసుకొచ్చాడు. బాలయ్య బాలయ్య గుండెల గోలయ్య జో కొట్టాలయ్య అట్లా రాసుకొచ్చాడు. అంత ఇష్టం బాలయ్య అంటే నాకు. ఇప్పుడు అందరూ ఎవరు పెట్టినా జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. అవును, పబ్బుల్లో కూడా పబ్బు క్లోజింగ్కి బాలయ్య పాట పాడాలి, బాలయ్య పాటతోటి కంప్లీట్ అవ్వాలి, లేకపోతే ఒప్పుకోరంట. పబ్బులు కూడా యూత్ నేను విన్నా. ఓకే, బాలయ్య పాట మస్ట్గా, బాలయ్య పాట ఇది ఏ పాట అయినా ఆయన సినిమాల్లో పాటతో పబ్ క్లోజ్ అవ్వాలంట, లేకపోతే గొడవ అంట, అసలు ఒప్పుకోరంట. ఓకే, ఇప్పుడు ఇంత పిల్లలు కూడా జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ఎక్కడికి వెళ్ళినా. అవును సార్. రామారావు గారిని చూశారు మీరు, బాలకృష్ణ గారిని, వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం కానీ లేకపోతే ఆ సిమిలారిటీ కానీ అంటే ఏం చెప్తారు? నేను రౌడీ ఇన్స్పెక్టరు ఇంతకుముందు చెప్పా, బాలయ్యలో రామారావు గారి పోలికలు బాగా ఉంటాయి. అవును, పోలీస్ స్టేషన్ సీన్ ఉంది, ఇన్స్పెక్టరు ఆ మోహన్ రాజు వచ్చి తమ్ముడిని సెల్లో వేస్తే దగ్గరికి వచ్చి మాట్లాడబోయి కుర్చీలో కూర్చోపోతే ఒక్క తన్నుదంతాడు కూర్చొని లేచి, ఈ డ్రెస్ వేసే వరకు రా, నేను పోలీస్ ఆఫీసర్ని, ఈ డ్రెస్ తీసేస్తే నీకంటే పెద్ద రౌడీని ఏ సెంటర్లో కొట్టుకుందాం, జగదాంబ శరత్ సంగం అని అతను అట్లా కెమెరా మీదకి వస్తాడు. మేము కూడా ఒక ట్రాలీ వేసి అట్లా బాగా క్లోజ్కి వెళ్ళిపోయాం. ఇస్తే పిచ్చి ఎమోషనల్గా చెప్పాడు. యూనిట్ అంతా క్లాప్స్, షార్ట్ కట్ చెప్పి నేను దగ్గరికి వెళ్ళి, బాబు ఫస్ట్ టైం నేను మీకు చెప్తున్నా, నాకు మీరు ఆ ట్రాలీ మీదకి నడుచుకుంటా వచ్చి ఆ లో యాంగిల్లో ఇట్లా అని చెప్తా ఉంటే నాకు అచ్చం రామారావు గారు గుర్తొచ్చారు, నాన్నగారు గుర్తొచ్చారు బాబు, బ్రహ్మాండంగా చేశారు, బాగా పోలికలు గుర్తొచ్చినాయి. ఆయనలాగా కొండవీటి సింహంలో ఎలా చెప్పారు అట్లా చెప్పారంటే థ్యాంక్స్ డైరెక్టర్ గారు. నేనేదో మళ్ళీ బాలయ్యను పొగడాలని కాదు, నాకు అనిపించింది అది చెప్పారు ఇమీడియట్గా. అట్లా ఆయన పౌరుషం కానీ, రామారావు గారు కూడా కొండవీటి సింహంలో రంజిత్ కుమార్, అవును, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎంత పవర్ఫుల్గా ఉంటాడు ఆయన. ఈయన టైం సెన్స్ అది కూడా ఆయనలాగా ఉంటుందండి బాలయ్య. మేము పరిగెత్తాలి. ఓకే, 7 o'clock హాట్ షీట్ అంటే 7 కంటే ముందు ఆయన మేకప్ వేసుకొని రెడీగా కూర్చొని ఉంటాడు. మేము ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ అన్నా ముందు ఉండి షాట్ రెడీ చేసుకోవాలిగా. పరుగులు అందరం, యూనిట్ ఎవరైనా. టైం అంటే టైం. లేట్ షూట్స్ అవి కూడా చేస్తుంటారండి? లేట్ షూటింగ్ చేస్తాడు, చెప్పాలి ముందే. ఓకే, ఈరోజు నైట్ షూటింగ్ ఉంటుంది, ఇన్నింటి వరకు ఉంటుంది, ముందు ప్రిపేర్ అవుట్. యూనిట్ ఎలా ఉంటారు సార్? చాలా బాగుంటాడు. కెమెరా అసిస్టెంట్లు కానీ యూనిట్ అందరితో చాలా క్లోజ్గా ఉంటాడు, చాలా ఆప్యాయంగా అందరితో గుడ్ మార్నింగ్ అందరితోటి. వెళ్ళేటప్పుడు కూడా ప్రతి వాళ్ళకి చెప్పి వెళ్తాడు యూనిట్లో, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని లేకుండా. ఎందుకు సార్ మరి ఆయన మీద చాలా ట్రోల్స్ అవుతుంటాయి, కోప్పడిపోతుంటారు, ఏదో కుట్టేస్తుంటారు, తిట్టేస్తుంటారు, ఇలాంటివన్నీ? అంటే దానికి ఏదో సందర్భం ఉంటుంది. అంటే యూనిట్లో ఎప్పుడైనా అలా అయితే యూనిట్లో ఎవరిని కొట్టడం, యూనిట్లో ఎవరిని కొట్టడం కానీ చేయి చేసుకోవటం అది ఉండదు. తిట్టడాలు అవి స్పీడ్ అవడం, కోపం రావడం బాగా ఎవరి మీద ఉండదు అట్లా. యూనిట్లో షూటింగ్ అప్పుడు అది ఉండదు. ఈ ఫ్యాన్స్ వచ్చినప్పుడు కొంతమంది కొంచెం అత్యుత్సాహంగా చేయటం, లేకపోతే ఇక్కడేదో ఇట్లా అలాంటప్పుడు కోపం వస్తుంది.
ఏదైనా ఆయన విసుక్కున్నా కోప్పడ్డా ఆ సందర్భం ఏదో రీజన్ ఉంటుంది. రీజన్, లేకపోతే చాలా మర్యాదగా మీకు ఆయనలో బాగా నచ్చిన గుణం ఏంటండి? పర్సనల్గా మీరు వాళ్ళ ఫ్యామిలీకి చాలా అభిమానమైన వ్యక్తి కాబట్టి బాగా మీరు గమనించింది, బాగా నచ్చింది. చాలా మంచి మనిషి, చాలా మంచి మనిషిని, చాలా ఆప్యాయంగా ఉంటాడు, చాలా సెంటిమెంట్ ఉన్న మనిషి. ఓకే, సెంటిమెంట్. ఒకసారి ఈ ఎంకరేజ్ చేయటంలో కానీ డైరెక్టర్ని నేను సమరసింహారెడ్డి చేశా, మధ్యలో 2 ఫ్లాప్లు వచ్చినాయి నాకు. మళ్ళా నాకు నరసింహనాయుడు అవకాశం ఇచ్చాడు. లారీ డ్రైవరు, రౌడ్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత 7 years గ్యాప్ వచ్చింది మాకు సమరసింహారెడ్డి చేయటానికి. చేయలే మధ్యలో. అవును. మళ్ళీ నాకు ఎందుకు సార్ అంత సూపర్ డూపర్ హిట్లు వచ్చి అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? మంచి కథ పడలేదా? మంచి కథ పడలేదా? మీరు బిజీ అయిపోయారా? నాకు మధ్యలో కూడా కొంచెం ఫ్లాప్స్ వచ్చినాయి. ఆయన సినిమాలు చేసుకుంటున్నారు, నేను చేసుకుంటా, ఇట్లా ఉన్నాను. ఎందుకో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ గోపాల్ గారు మళ్ళీ నేను ఎట్లా ఫిక్స్ అయిపోయానంటే సమరసింహారెడ్డి ముందు మళ్ళీ ఒక పెద్ద హీరో సినిమా చేస్తానని నేను అనుకోలే. అంటే ఫ్లాప్లు వచ్చినాయి, ఖాళీగా కూడా ఉన్నా. ఆ టైంలో మళ్ళీ నాకు అవకాశం ఇవ్వటం అది బాలయ్య గారి గొప్పతనం. ఇంత గ్యాప్ వచ్చింది, మళ్ళీ అతనితో ఎందుకులే 7 years మరి. అంటే నేను ఇక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర ఈ వరుస అసలు ఆ సినిమాలే ఉండవు. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది అట్లా బాలయ్య. ఓకే, అంత గ్యాప్ అన్ని ఫ్లాపుల తర్వాత సమరసింహారెడ్డి. ఇప్పుడు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు 2 బ్లాక్ బస్టర్లు కాబట్టి ఇంద్ర మీకు వచ్చింది అనుకోవచ్చా అవకాశం? చిరంజీవి గారు మీతో చెయ్యాలి, ఆయనతో కూడా బాగా గ్యాప్ ఉందిగా. మెకానిక్ కల్లుడు ఇప్పుడో చేశా, ఆ తర్వాత ఫ్లాపే. మెకానిక్ కల్లుడు సక్సెస్ కాదు కదా, సూపర్ హిట్ కాదు. అవును. ఓకే, దాని తర్వాత కూడా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, తర్వాత ఇంద్ర. అదే అంటున్నాను, అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి మనము ఈ జోన్లోకి వెళ్ళాలి అని అనుకుంటే చిరంజీవి గారు ఇంద్ర పుట్టిందా, లేకపోతే మీరే చిరంజీవి గారిని అనుకున్నారా? నా అనుకోలే, దత్తు గారు అన్నారు నరసింహనాయుడు తర్వాత. సమరసింహారెడ్డి తర్వాత కూడా అడగలేదు. అప్పుడు నేను మహేష్ ది వంశీ, రాజశేఖర్, రవీణ చేశా. ఆ 2 బాగా ఆడలా. అవును. తర్వాత నరసింహనాయుడు అయిన తర్వాత, హిట్ అయిన తర్వాత దత్తు గారు అడిగారు గోపాల్ చిరంజీవి గారితో చేద్దాం అని అనుకొని, అప్పుడు చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు అట్లా చేశాం. ఏమన్నారు చిరంజీవి గారు? చేద్దాం అన్నారా? చేద్దాం. చిన్ని కృష్ణ అప్పుడు కథ రెడీ చేసాడండి, ఇంకా అప్పుడు అనుకున్నారా? చిరంజీవి గారిని అనుకున్న తర్వాత కథ పుట్టింది. మళ్ళీ మీరు చిన్ని కృష్ణకే ఇద్దాం అనుకున్నారు నరసింహనాయుడు దాంతో? ఆల్మోస్ట్ నరసింహనాయుడు ఇమీడియట్ గానే కదా. ముందు విజయవాడ బ్యాక్ డ్రాప్ లో చెప్పాడు చిన్ని కృష్ణ. ఓకే, కృష్ణా రివర్ ఒడ్డున అట్లా చెప్పాడు. ఇంకా అందరం ఇంకా కరెక్ట్గా కనెక్ట్ అవ్వలా. తర్వాత ఒక 1 వారం రోజుల తర్వాత తనే అనుకొని వచ్చి కాశీ బ్యాక్ డ్రాప్, అయోధ్య అనగానే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు అందరం బాగుండొచ్చు అనుకున్నాం. దాన్నే కాశీ వెళ్ళి కొన్నాళ్ళు కూర్చొని నన్ను తీసుకెళ్ళి కాశీలోనే ఫస్ట్ హాఫ్ చెప్పాడు. అవును, చెప్పటమే బ్రహ్మాండంగా చెప్పాడు. ఇప్పుడు ఏం తీసామో అది యాజ్ ఇట్ ఈజ్ మొత్తం కామెడీ సీన్లతో సహా. షౌకత్ అలీ ఖాన్, అవును, అన్నీ ఇంటర్వెల్ యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాడు. బాగా నవ్వించాడు, బాగా ఎమోషన్స్ అన్నీ చెప్పాడు. అవును సార్. చిరంజీవి గారితో ఎలా అనిపించింది? అప్పటికే ఆయన సూపర్ మెగాస్టారు. అసలు చిరంజీవి గారు డేట్స్ దొరకడమే చాలా కష్టం. సో బాలయ్య గారితో మీరు చేశారు కాబట్టి ఆయనతో కూడా అంత ఫ్రీగా కంఫర్ట్గా ఫీల్ అయ్యారా? చిరంజీవి గారితో బాగా. స్టేట్ రౌడీ చేశాను అంతకు ముందు, అంటే చాలా గ్యాప్ వస్తుంది. మెకానిక్ కల్లుడు నాకు ఫస్ట్ సినిమా, ఇంద్రాది 3వ సినిమా ఆయనతోటి. స్టేట్ రౌడీ అప్పుడే నాతో చాలా బాగా ఉండేవాడు. అవునా? చాలా బాగా. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది మరి స్టేట్ రౌడీ నుంచి ఇంద్ర పడుకుని? ఇంద్రాక మధ్యలో నేను వేరే సినిమాలు చేస్తా ఉన్నాను. ఎందుకు సార్ మీరు ఒక పెద్ద హీరోలతో చేసుకుంటా వెళ్ళి మళ్ళీ ఎందుకు ఇలా వచ్చారు? తప్పక ఏమన్నా? అంటే నాకు వచ్చిన అవకాశాలను బట్టి, అంటే నేను చేసేదే తక్కువ, నా నసంత సబ్జెక్టుల దగ్గరే ఉంటుంది. 85లో డైరెక్టర్ అయ్యా. నేను ఇప్పటి వరకు అయితే నేను 100 మూవీస్ చేయాలి. నేను రైటర్ని కాదు, ఏ సబ్జెక్ట్ కరెక్ట్గా నచ్చకపోతే చేసేవాడిని కాదు. జడ్జిమెంట్ మీదేనా? ఎవరిదైనా సలహాలు? నేను, మా ప్రొడ్యూసర్లు, హీరో అందరూ. ఓకే, అందరం కలిపి మీరు చేసిన ప్రతి సినిమా కూడా అందరూ, హీరో,
ప్రొడ్యూసర్లు అందరు ఇన్వాల్వ్మెంట్. మీరు కథ వినగానే ఇంక ఇది వెళ్ళిపోవడమే, ఇంకా దీని గురించి ఆలోచన అవసరం లేదు అనే కథ ఏంటి? మా Immediate గా react ఫస్ట్ సినిమానే ప్రతిధ్వనే. అంటే నాయుడు గారు ఉన్నారు, ఆయన మెయిన్ సెలక్షన్, కలెక్టర్ గారు అబ్బాయి లైన్ అనుకొని దాన్ని చేసుకొని వచ్చాం. సమరసింహారెడ్డి అట్లా, సమరసింహారెడ్డి ఫస్ట్ హాఫ్ అదే విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పగానే బాగుంటుంది అంటే ఏది సూపర్ హిట్ అవుద్ది, ఇంత పెద్ద హిట్ అవుద్ది అని ఎవరని చెప్పలేము సార్. అవును, బాగుంటుంది, నమ్మకంగా చేశా. అలాగే ఫస్ట్ టైం చిన్ని కృష్ణ నాకు అంటే అప్పటికి ఇంకా తెలుగులో ఏమి చేయాలి అబ్బాయి, తమిళ్లో భాగ్యరాజా గారితో చేశాడు కానీ తెలుగులో మెయిన్ టైటిల్ కార్డు తెలుగులో చిన్ని కృష్ణకి అదే అనుకుంటా. ఓకే, అంతకుముందు నాకు కలిసేవాడు, నేనే పిలిపించుకొని చెప్తే చెప్పగానే నచ్చింది, బాగుంటుందని నరసింహనాయుడు. సో ఇంద్ర కూడా అలాగే. ఉమ్. హిందీకి ఎందుకు వెళ్ళారు మళ్ళీని? ఇక్కడ బాగానే ఉంది కదా, మళ్ళీ హిందీ సినిమాలు ఎలా పడ్డాయి మీకు? అంటే బలవంతంగా చేశాను. అవును, ఇష్టం లేని పెళ్లి చేశాక. ఇష్టం లేని పెళ్ళి, ఎందుకంటే భాష రాదు కాబట్టి. ఓకే, ఫస్ట్ సినిమా బాగా ఆడింది, ఇష్టం లేని పెళ్ళి ఎందుకు అంటానంటే భయం. ఫస్ట్ సినిమా ప్రతిధ్వని, 4వ వారంలో సినిమా హిట్ అయింది. నాయుడు గారు ఫోన్ చేసి ఎక్కడున్నా గోపాల్ అంటే మా అత్తగారి ఇంట్లో గుంటూరులో ఉన్నానంటే మనం ప్రతిధ్వని హిందీలో తీస్తున్నాం అన్నారు. అలాగే సార్ అన్న, అలాగే కదా నువ్వే చేస్తున్నావు అన్నారు. నేను చేయలేను సార్, నాకు ఒక్క ముక్క హిందీ రాదు, నేను చేయలేను సార్ అంటే నువ్వు చేయగలవు, నాకు ఆ నమ్మకం ఉంది, ఏం మాట్లాడుకున్నా రేపు బయలుదేరి వచ్చేసాయి. ఆయన అంటే శాసనమే కదా. అవును. నెక్స్ట్ డే వెళ్ళాను, ఫ్లైట్ ఎక్కించారు, బాంబే తీసుకెళ్ళారు, హిందీ సినిమా చేయించారు. అది అది ఆడింది 100 days. ఓకే, తెలుగులో ఎట్లా ఆడిందో నాయుడు గారు ఇక్కడ 100 days ఫంక్షన్ చేశారు, అక్కడ 100 days ఫంక్షన్ చేశారు. అప్పుడు మీకు అవకాశాలు వచ్చినాయి హిందీలో? వచ్చినాయి, తర్వాత నుంచి వచ్చినాయి కానీ ఇక్కడ బిజీగా ఉండి కొన్ని చేయలేకపోయా. కలెక్టర్ గారు అబ్బాయి 3, అది మళ్ళీ 4వ సినిమా హిందీ, దిలీప్ కుమార్ గారు, సంజయ్ దత్, మాధురి దీక్షిత్. అట్లా అప్పుడు ఆ కలెక్టర్ గారు అబ్బాయి కానూన్ అప్పన చేసేటప్పుడు ఎక్కువ మంది 7 వచ్చి అడిగారు నన్ను. ఓకే, షబ్నం కపూర్ అని ఒక ప్రొడ్యూసరు, వాళ్ళ హస్బెండ్ పెహ్లాజ్ నిహ్లానీ గారు. ఓకే, పెద్ద పెద్ద పెహ్లాజ్ నిహ్లానీ గారు అంటే చాలా పెద్ద ప్రొడ్యూసర్. ఆయన ఒకటే చెప్పారు, అసెంబ్లీ రౌడీ అనే సినిమా రైట్స్ నువ్వు తీసుకొస్తే నీతో సినిమా చేస్తా గోపాల్ అన్నారు. ఓకే, అది అసెంబ్లీ రౌడీ ఇవ్వలేదా? అది వేరే ఇంకెవరి దగ్గర ఉన్నాయి రైట్స్, అందుకని వాళ్ళు ఇవ్వాల. అసెంబ్లీ రౌడీ హిందీలో తీసినట్టున్నారండి, తీశారు. అది ఫ్లాప్ అయిపోయింది. తీసారు ఆడలేదు, అనిల్ కపూర్ అనుకుంటాను, ఐ థింక్ అనిల్ కపూర్. అవును, తర్వాత తీశారు. ముందు నన్ను ఆయనకు అంత నచ్చింది అసెంబ్లీ రౌడీ. ఓకే సార్, మరి ఏంటి ఇంద్ర 2 ఎప్పుడు, బాలయ్య బాబుతో సినిమా ఎప్పుడు? మీ గ్యాప్ వచ్చిన తర్వాత మీ విశ్వరూపం గతంలో చూశారు, అదే విశ్వరూపం మళ్ళీ చూడడానికి మీ అభిమానులు చూస్తున్నారు, ముఖ్యంగా బాలయ్య అభిమానులు చూస్తున్నారు, చిరంజీవి గారి అభిమానులు చూస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఏమైనా సాగుతున్నాయో? ఒక మంచి వార్త ఈ పండగ సందర్భంగా చెప్తారా? అంటే ప్రయత్నం ఉంది కానీ నాకు బెంగళూరు నుంచి ప్రొడ్యూసర్ ఒక ఆయన వచ్చారు. ఓకే, కేకే గారని వచ్చారు, ఆయన వెంకటేష్ గారని ఆయన తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి కలిసాము, వాళ్ళు అడిగితే 2 సబ్జెక్టులు చెప్పించాను, 2 నచ్చినాయి. ఒకటి పెద్దది, ఒకటేమో నెక్స్ట్ లెవెల్. అట్లా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడు దానికి ఎవరు హీరో అనుకుంటున్నారు? వాళ్ళు అన్నది బాలయ్యని ఇంకా మీరు వినగానే ఇంకా ఓకే, నేను పలాని హీరో ఏం చెప్పకుండా మీ దగ్గర ఏదన్నా వాళ్ళెవరో నాకు తెలియదు. ఆయన కన్నడలో 4 సినిమాలు తీశారంట, పి వాసు గారితో ఒక 3, ఉపేంద్ర గారితో ఒక సినిమా చేశారంట. ద్వారకేష్ గారు ఆయన పెద్ద ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు, ఆయనకి బాగా క్లోజ్ అంట ఆయన కేకే గారు. ఆయన ఎందుకో నాతో సినిమా తీయాలని వచ్చారు. మా దగ్గర ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పిద్దామని అది విన్నారంట. వాళ్ళకే అది వద్దులే, మీ దగ్గర ఏమైనా ఉంటుంది చెప్పండి అంటే, సరే రండి 2 రోజులు ఉండేటట్టు రండి చెప్పిస్తానని చెప్పించా. 2 నచ్చినాయి. మన బ్రాండేనా ఇది? ఫ్యాక్షన్ కాదు, ఫుల్ పవర్. ఓకే, చెప్పగానే నేను బాలయ్య అని చెప్పలేదు, ఇంకో సబ్జెక్ట్కి వీళ్ళు అని చెప్పాల, సబ్జెక్ట్ వినండి అని చెప్పగానే బాలయ్యకి భలే ఉంటుంది సార్ అన్నాడు. మిమ్మల్ని చూస్తే బాలయ్య కనిపిస్తుంటారు, ఎందుకంటే అలాంటివి ఇచ్చారు మీరు. అవును, బాలయ్య కూడా మాకు ఎంత కోఆపరేషన్ సార్. మరి బాలకృష్ణ గారు నోటీస్కి వెళ్ళిందా ఇది? ఇంకా వెళ్ళ చెప్పలా. ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది తెలియలే. ఇంకా నేను వాళ్ళకి చెప్పా, వాళ్ళు ఓకేనా? వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. ఓకే,
ప్రయత్నం Call చేసుకుంటాను. sheets నేను కోసం. చెప్పా ఉమ్, మీరు ప్రయత్నం చేసి డేట్లు తెచ్చుకుంటే ఉమ్, ఆయన ఓకే అని చేస్తే అప్పుడు సబ్జెక్ట్ చెప్పిద్దాం అన్నట్టు చెప్పాను. ఉమ్. ఇంద్ర 2 అనే ఆ మధ్యన నేను అశ్విని గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అన్నారు జగదేక్ వీరుడు అతిలోక సుందరి 2 చెయ్యాలి, అలాగే ఇంద్ర కూడా చెయ్యాలి అని. అది ఏమన్నా పట్టాలకి అవకాశం ఉందా అండి? తెలియదు ఇంకా, అస్సలు ఐడియా లేదు. మా ఇంద్ర రిలీజ్ అప్పుడు సరదాగా చిరంజీవి గారే అన్నట్టున్నారు, ఉమ్. మళ్ళీ మా ఇంద్ర 2 మనం యూనిట్తో చేసేసుకుందాం అని. అశ్విని దత్ గారు నాతోనే అన్నారు, ఇంటర్వ్యూలోనే అన్నారు direct గా. ఇంటర్వ్యూలోనా ఆ. చిరంజీవి గారు సరదాగా అన్నారు ఉమ్, అంతేగాని ఆ టాపిక్ మళ్ళీ ఏం లేదు. ఉమ్. ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు కదా. ఇంకా స్టార్ట్ చేస్తే మీరు ఇంకా బాలకృష్ణ గారితోటైనా మళ్ళీ? బాలయ్య కూడా ఫుల్ చాలా బిజీగా ఉన్నాడు. ముందు బాలయ్య గారిని కానీ సబ్జెక్ట్ వినాలి, నచ్చాలి, అన్నీ కుదరాలి కదా. ఎప్పుడు ఏంటని కూడా అస్సలు ఐడియా లేదండి. ఓకే. నేను కూడా ప్రయత్నం చేయలా, ప్రొడ్యూసర్లు వచ్చి అడిగారు కాబట్టి సబ్జెక్టులు చెప్పగానే నచ్చిన. సార్ నందమూరి అభిమానులకు ఆ కిక్ ఉంటుందా ఇప్పుడు? ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఉండాలిగా, ఆ, ఉండకపోతే దానికి మీరైతే సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా. అదే కిక్ ఇవ్వడానికి? మళ్ళీ బి గోపాల్ గారు విశ్వరూపం చూడొచ్చా బాలయ్య గారితో ఒక ఊపు ఊపుతారా? అన్నీ సెట్ అవ్వాలి కదా, మెయిన్ సబ్జెక్ట్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. సబ్జెక్ట్ సెట్ అయితే బాలయ్య కానీ ఏ హీరో అయినా కానీ బాలయ్య ఎరగదీసేస్తారు. అంటే ఇప్పుడు మీరు చూపించిన ఈ సబ్జెక్టు సెట్ అవుతుందని మీకైతే నమ్మకం ఉందా? సార్ సంక్రాంతి వచ్చేసరికల్లా మీ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఎలా అనిపించింది? చాలా సంతోషం. అంటే కావాలని ఆ డేట్ అండి, లేకపోతే హాలిడేస్ అవి ఉంటాయి కదా అని పెట్టాలి? కాదు, మేము షూటింగ్ స్టార్ట్ చేసిన డేటు, రిలీజ్ డేటు కరెక్ట్గా టైం ఉంటుందిగా, 6 months 7 months. ఓకే. అట్లా కావాలని కూడా సంక్రాంతి రిలీజ్ చేద్దామని కూడా అని కాదు, కరెక్ట్గా ఆ టైము ముహూర్తం కుదిరిని దాన్ని బట్టి 6 months 7 months పండగ. అప్పుడు పండగకి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రెండు కుదిరినాయి. సార్ మీ అభిమానులకి అలాగే మీ హీరోలు అభిమానులకి సంక్రాంతి సందర్భంగా మీ మాటల్లో విషెస్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్ని సినిమాలు బాగుండాలి, ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉండాలి. అన్ని సినిమాలు, అందరు హీరోలు, అందరు డైరెక్టర్లు కలిసి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసేటట్టు, వాళ్ళు ఆనందపడేటట్టు, వాళ్ళు ఆనందపడితే వాళ్ళ రెస్పాన్సు, వాళ్ళ రిటర్న్స్ కూడా అంత బ్రహ్మాండంగా ఉంటాయి. అప్పుడు ఇండస్ట్రీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మా ఇండస్ట్రీ మా అందరికీ హీరోలకు కానీ ఎవరికైనా లైఫ్, అందరికీ భోజనం అన్నం పెట్టేది, అందరూ ఇట్లా బ్రహ్మాండంగా ఉన్నామంటే ప్రేక్షకులే. అప్పుడు మా ఇండస్ట్రీ ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంద్ర, మరొక నరసింహనాయుడు, మరొక సమరసింహారెడ్డితో బి గోపాల్ గారు రావాలి. వచ్చే సంక్రాంతికి సూపర్ బ్లాస్టర్ హిట్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది బి గోపాల్ గారితో ఈనాటి స్పెషల్ చిట్ చాట్. మరొక చిట్ చాట్లో మరొక స్టే ట్యూన్ టు 19 News.